దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి మన దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, ఆమేన్. ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుట ఎంతో మంచిది. ఈ పునరుద్ధాన దినాన, ప్రభు దినాన మనమందరం కూడా సంఘముగా, ఆయన శరీరముగా, ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయనతో సహవాసము చేయుదుముగాక. ఆయన స్వరము మనము విందుముగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాము. దయచేసి మెసేజ్ తర్వాత దేవుని ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ దగ్గర ఉన్న వేఫర్, జ్యూస్, వాటర్, బిస్కెట్, బ్రెడ్ ఏదైనా కానీ దయచేసి సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాము మా తండ్రి. అయ్యా, మా స్తుతుల మీద ఆసీనుడు అయ్యేటువంటి దేవుడవు, మాకు మరి నిశ్చయముగా తోడుగా ఉన్నటువంటి వాడవు. స్తోత్రములు తండ్రి. ప్రభువా, నిన్ను స్తుతించుట, నిన్ను కీర్తించుట, నిన్ను సేవించుట, నీకు ప్రార్థించుట మా గొప్ప భాగ్యము, మాకు ధన్యతయ్యా. ఇది కేవలము నీ కృపయే. స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలమందు సంఘముగా మేమందరము మరలా నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభువా, నువ్వు మాకిచ్చిన గొప్ప కృపకే స్తోత్రములు తండ్రి. సమస్తమును పరిపాలించుచున్న దేవా, సమస్తము నీ ఆధీనములో కలిగి ఉన్నవాడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి వగు యెహోవా దేవా, మా తండ్రి, నీ ఘనమైన నామమును స్తుతిస్తున్నామయ్యా. మా కోసం యేసయ్యను పంపించినందుకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని మా కోసం ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలమందు నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుచున్నందుకు స్తోత్రములు తండ్రి. నిన్ను బట్టియే, యేసయ్య రక్తమును బట్టియే, నీ నమ్మకత్వమును బట్టియే, నీ కృపా బాహుళ్యమును బట్టియే తండ్రి, మేమందరం కూడా నీ సన్నిధిలోనికి ఉదయకాలమందు ప్రవేశిస్తున్నాము తండ్రి. యేసు రక్తము చేత, యేసు నామములో మమ్మల్ని అందరినీ అంగీకరించినందుకు స్తోత్రమును చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మా స్తుతులు, మా ప్రార్థనలు నీకు ఇంపైన ధూపముగా, సువాసనగా ఉండునుగాక ప్రభువా. నాయనా, నీవు నాయన మమ్మలను, మా బలులను ప్రభువా యేసయ్యను బట్టి అంగీకరిస్తున్నందుకు స్తుతిస్తూ మమ్మల్ని అందరి గుండి చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, ఆమెన్. సమస్తమును పరిపాలించుచున్న మన దేవుని స్తుతిద్దాము. సర్వశక్తిమంతుడగు మన దేవుడు. అందరం కలిసి పాడటానికి ట్రై చేద్దాం. సర్వశక్తిమంతుడగు మన దేవుడు పాలించుచున్నాడు. సైన్యములకు అధిపతైన రారాజు వెంచేయుచున్నాడు. సర్వశక్తిమంతుడగు మన దేవుడు పాలించుచున్నాడు. సైన్యములకు అధిపతైన రారాజు వెంచేయుచున్నాడు. ప్రతి మోకాలు యేసు నామమందు వంగును, ప్రతి నాలుక యేసే ప్రభువని చెప్పును. ప్రతి మోకాలు యేసు నామమందు వంగును, ప్రతి నాలుక యేసే ప్రభువని చెప్పును. సర్వశక్తిమంతుడగు మన దేవుడు పాలించుచున్నాడు. సైన్యములకు అధిపతైన రారాజు వెంచేయుచున్నాడు. ఆయన ఆకాశమందు కోపించి గర్జించగా, ఆయన ఆకాశమందు కోపించి గర్జించగా, పర్వతముల పునాదులు వణకెను, మండుచున్న నిప్పులు రాలెను. పర్వతముల పునాదులు వణకెను, మండుచున్న నిప్పులు రాలెను. ఇంత గొప్ప ప్రభువుని తమకు దేవునిగా గల జనులు ధన్యులు. ఇంత గొప్ప దేవుని తమకు స్వాస్థ్యమై ఉన్న నరులు ధన్యులు. అందరం కలిసి ప్రతి మోకాలు యేసు నామమందు వంగును, ప్రతి నాలుక యేసే ప్రభువని చెప్పును. ప్రతి మోకాలు
ప్రతి నాలుక యేసే ప్రభువని చెప్పును. సర్వశక్తిమంతుడగు మన దేవుడు పాలించుచున్నాడు. సైన్యములకు అధిపతైన రారాజు ఏం చేయుచున్నాడు. సపటతో కూడా దేవుని స్తుతిద్దాము. ఆయన పరిశుద్ధ నామమునకే స్తుతి కలుగును గాక. ఆయన నాసికలోని ఊపిరి వడిగా విడువగా, ఆయన నాసికలోని ఊపిరి వడిగా విడువగా, భూమి యొక్క పునాదులు కనబడెన్, ప్రవాహముల అడుగు భాగములు అగుపడెన్. భూమి యొక్క పునాదులు కనబడెన్, ప్రవాహముల అడుగు భాగములు అగుపడెన్. ఇంత గొప్ప ప్రభువుని జనములారా మ్రొక్కి స్తుతించుడి. ఇంత గొప్ప దేవుని సన్నిధిలో భయముతో వణకుడి. ప్రతి మోకాలు యేసు నామమందు వంగును, ప్రతి నాలుక యేసే, ప్రతి మోకాలు యేసు నామమందు వంగును, ప్రతి నాలుక యేసే ప్రభువని చెప్పును. సర్వశక్తిమంతుడగు మన దేవుడు పాలించుచున్నాడు. సైన్యములకు అధిపతైన రారాజు వేచేయుచున్నాడు. అందరము సర్వశక్తిమంతుడగు మన దేవుడు పాలించుచున్నాడు. సైన్యములకు అధిపతైన రారాజు వేచేయుచున్నాడు. రెండు చేతులు పైకెత్తి మన దేవునికి స్తుతిద్దాము. హల్లెలూయా. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచములు దేవుని వలనే, మన దేవుని వలనే సృజించబడ్డాయి. అవి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆయన చేతనే పరిపాలించబడతాయి, నిర్వహించబడతాయి. హల్లెలూయా. కాబట్టి లోకంలో ఏమి జరుగుతున్నా, మన పరిస్థితుల్లో ఏమున్నా కానీ, మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మదేవుడు, త్రియేక దేవుడు సమస్తమును పరిపాలించుచున్నాడని మనం ఎప్పుడు ఆయననే పొగడదుముగాక, స్తుతించదముగాక, ఆయనను బట్టి బలము తెచ్చుకుందుముగాక. హల్లెలూయా. కాబట్టి సృష్టికర్త అయిన మన దేవుని స్తుతిద్దాము. అందరికీ తెలిసిన పాట, నజరేయుడా నా యేసయ్యా నేను స్తుతిస్తాను, భూమి ఆకాశంలో సృజించిన దేవుని స్తుతిస్తాను అని పాడదాం అందరము. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా.
పాడదామా? నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. చప్పళ్ళతో అందరము మన దేవుని స్తుతిద్దాము. ఆయన నామమునకు తగిన ప్రభావం అందరము చెల్లిద్దాము. మనము చేయుచున్న ప్రతి ధ్వని కూడా మన దేవుని హెచ్చించునుగాక, ఘనపరచునుగాక. ఆమేన్. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము, సియోను శిఖరాగ్రమును జ్ఞాపకం చేసుకుందాం అందరము. ఓ సర్వోన్నతమైన స్థలములలో, పరిశుద్ధమైన స్థలములలో నివసించే దేవుడు మన దేవుడు. ఆయనను చూడాలనే ఆకాంక్ష మనలో కలుగునుగాక. ఆమేన్. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశ గగనాలను చేనతో కొలిచిన దేవుడు ఆయన. ఓ
అగాధ జలములను తన పుడిసిట్లో పట్టినవాడు ఆయన, మన ఊహలకు మించినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన. అటువంటి దేవుడు మనలో ఒకనిగా మానవునిగా రావటం అనేది మన ఊహలకు అందనటువంటి, మన ఊహలకు మించినటువంటి అద్భుతము. ఎందుకు కారణము దేవుని ప్రేమ. హల్లెలూయా. ఆది అంతమై ఉన్నవాడు, అసలు ఆదియే అంతమే లేనివాడు మనలో ఒకనిగా పుట్టి మన కోసము మరణించి మరణమును రుచి చూడటం అనేది మన ఊహలకు అందనటువంటి అద్భుతమైన దేవుని ప్రణాళిక. హల్లెలూయా. కాబట్టి 2 చేతుల పైకి అందరము దేవునికి స్తుతులు చెల్లిద్దాము. మన రక్షణకర్త మనకు రక్షణ ఇవ్వటానికి ఆకాశ గగనాలను దాటుకుని మన కోసము మనలో ఒకనిగా ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన ప్రేమను బట్టి, ఆయన మన కోసము చిందించిన రక్తమును బట్టి ఆయన్ను స్తుతిద్దాము. ఎందుకంటే మనముగా నీతిమంతులము కాలేము, కానీ కేవలము ఆయన కృప వలన, ఆయన కార్చిన చిందించిన రక్తము వలన ఉచితముగా దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డాము గనుక నా పాపమును కడుగునది క్రీస్తు యేసు రక్తధారే అంటూ ఆయన్ని స్తుతిద్దాం. పాపమును కడుగునది క్రీస్తు యేసు రక్తధారే, నన్ను పూర్ణునిగా చేయునది క్రీస్తు యేసు రక్తధారే. నా పాపమును కడిగినది క్రీస్తు యేసు రక్తధారే, నన్ను పూర్ణునిగా చేసినది క్రీస్తు యేసు రక్తధారే. ప్రశస్త ప్రవాహమది హిమము వలె నన్ను కడుగునది, అద్వితీయ ఊటయది క్రీస్తు యేసు రక్తధారే. ప్రశస్త ప్రవాహమది హిమము వలె నన్ను కడుగునది, అద్వితీయ ఊటయది క్రీస్తు యేసు రక్తధారే. శుద్ధతకైనే చూచునది క్రీస్తు యేసు రక్తధారే, క్షమకైనేను వేడునది క్రీస్తు యేసు రక్తధారే. శుద్ధతకైనే చూచునది క్రీస్తు యేసు రక్తధారే, క్షమకైనేను వేడునది క్రీస్తు యేసు రక్తధారే. చేతులెత్తి. ప్రశస్త ప్రవాహమది హిమము వలె నన్ను కడుగునది, అద్వితీయ ఊటయది క్రీస్తు యేసు రక్తధారే. ప్రశస్త ప్రవాహమది హిమము వలె నన్ను కడుగునది, అద్వితీయ ఊటయది క్రీస్తు యేసు రక్తధారే. క్రియమూలముగా కాదు అది క్రీస్తు యేసు రక్తధారే, దేవుని దివ్య కృపయే అది క్రీస్తు యేసు రక్తధారే. క్రియమూలముగా కాదు అది క్రీస్తు యేసు రక్తధారే, దేవుని దివ్య కృపయే అది క్రీస్తు యేసు రక్తధారే. ప్రశస్త
ప్రశస్త ప్రవాహమది హిమము వలె నన్ను కడుగునది అద్వితీయ ఊటయది క్రీస్తు యేసు రక్తధారే. పాడుదామందరము. నా శాంతి నిరీక్షణిది క్రీస్తు యేసు రక్తధారే. నా నీతి నా విలువైది క్రీస్తు యేసు రక్తధారే. నా శాంతి నిరీక్షణిది క్రీస్తు యేసు రక్తధారే. నా నీతి నా విలువైది క్రీస్తు యేసు రక్తధారే. చేతులెత్తి ప్రశస్త ప్రవాహమది హిమము వలె నన్ను కడుగునది అద్వితీయ ఊటయది క్రీస్తు యేసు రక్తధారే. ప్రశస్త ప్రవాహమది హిమము వలె నన్ను కడుగునది అద్వితీయ ఊటయది క్రీస్తు యేసు రక్తధారే. నన్ను జయశీలుని చేయునది క్రీస్తు యేసు రక్తధారే. నన్ను పరముకు నడిపించునది క్రీస్తు యేసు రక్తధారే. నన్ను జయశీలుని చేయునది క్రీస్తు యేసు రక్తధారే. నన్ను పరముకు నడిపించునది క్రీస్తు యేసు రక్తధారే. ప్రశస్త ప్రవాహమది హిమము వలె నన్ను కడిగినది అద్వితీయ ఊటయది క్రీస్తు యేసు రక్తధారే. ప్రశస్త ప్రవాహమది హిమము వలె నన్ను కడిగినది అద్వితీయ ఊటయది క్రీస్తు యేసు రక్తధారే. క్రీస్తు యేసు రక్తధారే. హల్లెలూయా ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. ఓ మానవునికి ఉన్న అతి పెద్ద సమస్య పాపము. అంత పెద్ద పాపం అనే సమస్యనే మన దేవుడు మన కోసము తీసివేయగలిగితే ఈరోజు నువ్వు వెళ్తున్న ఎటువంటి సమస్య అయినా పరిస్థితి అయినా ఆయన ఎందుకు తీయలేడు చెప్పండి? సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు మన కోసము మనమెవరము చేయలేని బలియాగము తన కుమారుని ద్వారా మన కోసము జరిగించిన దేవుడు. మనకు వచ్చే ఏ సమస్య అయినా నీకు అది చాలా పెద్దగా కనిపించవచ్చు, కానీ మన దేవుని ముందర నీకున్నటువంటి సమస్య చాలా చాలా చిన్నది. అసలు కంపేర్ చేయలేము, చేయకూడదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. హల్లెలూయా. ఆయన వంటి వారు ఎవరూ లేరు. కాబట్టి నీకున్న కొండ లాంటి పెద్ద పెద్ద సమస్యలన్నీ దేవునితో ఒక్కసారి దేవుని ముందర పెట్టండి. అవి మీకు అసలు కనిపించవు. చెప్దాం, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు బలమైన దేవుడు, నా దేవుడు బలవంతుడు. హల్లెలూయా. చదువుదాం, ఆ కీర్తన చదువుదాము. 93వ కీర్తన చదువుదాం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు అందరము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము
స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను, సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. చివరి చరణమందరం కలిసి చదువుకుందాం. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. హల్లెలూయా. 4వ వచనం అందరం కలిసి చదువుదాం. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగును గాక. ఈ కీర్తనలో చదివినట్లుగా మన దేవుడైన యెహోవా, మన తండ్రి అయిన దేవుడు రాజ్యము చేయుచున్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్యము చేయుచుండగా కీర్తనకారుడు రాస్తున్నాడు 3వ వచనంలో, వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. 4వ వచనంలో, విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను. సో అక్కడ ఏం వినిపిస్తున్నాయంటే కీర్తనాకారునికి వరదలు, జలములు, విస్తారమైన జలములు ఘోషిస్తున్నాయి, సముద్ర తరంగములు ఘోషిస్తున్నాయి, ధ్వని చేస్తున్నాయి, భీకరమైన ధ్వని చేస్తున్నాయి. ఓ లార్డ్, ద ఫ్లడ్స్ హ్యావ్ లిఫ్టెడ్ అప్ అని వాళ్ళు దేవునికి మొరపెడుతున్నారు. ఈ ఉదయకాలం మందు మన జీవితాల్లో ఇటువంటి అలలు, ఇటువంటి విస్తార జలముల, సముద్ర తరంగముల ఘోష, ధ్వని, శబ్దము మనకు కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవి దేవుని ప్రజల మీదకు వచ్చేటువంటి శత్రువులకు సాదృశ్యమై ఉంది. దేవుని ప్రజల మీదకు వచ్చేటువంటి శత్రువులకు. ఎందుకంటే యెషయా గ్రంథము 17వ అధ్యాయము 12, 13 వచనాలు చూస్తే, యెషయా గ్రంథము 17వ అధ్యాయము 12, 13 వచనాలు చూస్తే, ఓహో, బహు జనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భటించును, జనములు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును, జనములు విస్తార జలముల ఘోష వలె ఘోషించును. సో ప్రజలు ఇలా ఘోషిస్తున్నారు. లేకపోతే ఇశ్రాయేలుల మీదకి వచ్చిన శత్రువులు ఈ ఉదయకాలమందు మన మీదకి వచ్చేటువంటి పరిస్థితులైనా, సమస్యలైనా, లేక దురాత్మ సమూహాలైనా, మనం వెళ్తున్న ఏ ఇబ్బంది అయినా కానీ ఇట్లా మనకు దాని శబ్దము, వాటి యొక్క ధ్వని వినబడుతూ ఉంటాయి మనల్ని భయపెట్టడానికి. కానీ ఆ శబ్దాలను బట్టి మనము వాటిలో మునిగిపోవాల్సిన అవసరం లేదు. ఓ, ఈ శబ్దాలేంటి, లేకపోతే ఈ ధ్వని ఏంటి ఇంతగా నా మీదకి చుట్టేస్తున్నాయి, సముద్ర తరంగాలు, విస్తార జలములని మనము కృంగిపోవలసిన అవసరం లేదు. కానీ ఆ ధ్వని మధ్యనే, ఆ పరిస్థితుల్లోనే మన చెవి వేరొక ధ్వని వినుగాక. ఆమెన్. ఓ, ఈ ప్రపంచంలో నీకు విస్తారమైన నీ సమస్యలే నీకు ఎప్పుడు వినబడుతూ ఉండొచ్చు, వాటి యొక్క ఇంపాక్ట్ నీ మీద చూపిస్తూ ఉండొచ్చు. కానీ ఈ ఉదయకాలం మందు ఆ ధ్వని కాకుండా నీ చెవులు వేరొక ధ్వని వినుగాక. అవి ఏంటంటే, అవి కూడా విస్తార జలముల ధ్వని వంటి శబ్దమే. ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, యేసయ్య ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. హల్లెలూయా. మన దేవుని యొక్క స్వరము కూడా విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది. యెహెజ్కేలు గ్రంథం 43 అధ్యాయంలో చూస్తే, ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను, దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. హల్లెలూయా. కాబట్టి 2 జలములు చూస్తున్నాం, 2 రకాల ధ్వని చూస్తున్నాము. ఒకటేమో పరిస్థితులు, శత్రువు మనకి వినబడజేస్తున్నది. ఇంకొకటి మన దేవుని స్వరము. పరిస్థితులు, సమస్యలు, శత్రువులేమో మేము మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాయి. వి ఆర్ ద మైటీ వేవ్స్, మేము బలమైన సముద్ర తరంగాలము, నీ మీదకి వస్తున్నాము అన్నట్లుగా అవి ఘోషిస్తూ ఉంటాయి మన చెవుల్లో. ఆ పరిస్థితుల్లో దేవుడు విస్తార జలము వంటి ధ్వనితో తన స్వరాన్ని మనకు వినిపింపజేస్తూ, అవి మైటీ వేవ్స్ అయితే ఐ ఆమ్ ది ఆల్ మైటీ, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను, నీ దేవుడను. చెప్దాము, విస్తార జలముల ఘోషల కంటేను,
బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీ జీవిత కాలంలో ఎన్నోసార్లు ఉపయోగపడుతుంది ఈ మాట. నీ మీదకి వచ్చే అనేకమైన సమస్యల కంటే కూడా ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడని నువ్వు చెప్పగలుగుదువు గాక. ఆమేన్. ఈ జలములు, ఈ ఘోష, శత్రువులు, సమస్యలు చెప్తుంటాయి, మేము నిన్ను ముంచేయబోతున్నాము, నిన్ను మృంగేయబోతున్నాము, నువ్వు సర్వైవ్ అవ్వలేవని చెప్తూ ఉంటాయి. కానీ మన దేవుడు విస్తార జలముల వంటి ధ్వని వంటి తన స్వరం మనకు వినిపింపజేస్తూ, భయపడకు, నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలవు అని వాగ్దానం ఇస్తున్నాడు ఈ ఉదయకాలమందు. ఎటువంటి జలములో ఎటువంటి ఘోష నీకు వినిపిస్తున్నా కానీ, నీ చుట్టూరు అది ఉన్నా కానీ అవి నీ మీదకి రాజాలవు. హల్లెలూయా. అవి వచ్చి నీ మీదకు పొరలవు, నిన్ను ముంచజాలవు. ఎందుకంటే దేవుడు ఉప్పొంగాలి అనుకుంటున్న జలాలకు, ఆ సముద్ర తరంగాలకు ఒక సరిహద్దు ఏర్పరిచాడు. ఇదందరూ మనం గుర్తుపెట్టుకోవాలి. పైకి వచ్చేద్దాము అనుకున్న నీళ్లను ఆయన ఆపాడు. ఎప్పుడు? మన కోసము భూమిని ఆయన సృష్టిస్తున్నప్పుడు, భూమికి పునాదులు వేసి నిర్మిస్తున్నప్పుడు. యోబు గ్రంథంలో ఉంటుంది 38వ అధ్యాయం 8లో, ఆయన భూమికి పునాదులు వేస్తున్నప్పుడు, ఎందుకంటే అగాధ జలముల మధ్యలో నుండి భూమి వేరుపరచబడింది, సముద్రము తన గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు. వాటికి ఒక తలుపులాగా దేవుడు అలంకారప్రాయంగా చెప్తున్నారు. తలుపులాగా వేసేసారంట వచ్చేటువంటి జలములకు. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డు గడియలను, తలుపులను పెట్టించినప్పుడు, నీవు ఇంతవరకు కానీ మరి దగ్గరకు రాకూడదు అని ఆ తరంగములకు పొంగు అనపబడుతుంది అని ఒక సరిహద్దు పెట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నిస్తూ దేవుడు చెప్తున్నాడు. ఆ పొంగాలి అని తన గర్భములో నుండి, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా దేవుడు ఇంతకు మించి నీవు రాకూడదు అని ఒక సరిహద్దు పెట్టాడు ఆదిలోనే. కాబట్టి ఈ సముద్రములు, జలములు, అగాధ జలములు అంటే మన మీదకి వచ్చే శత్రువులు, మన పరిస్థితులన్నీ కూడా మన దేవుని ఆధీనంలో ఉన్నాయి. వాటికన్నిటికీ ఒక సరిహద్దు పెట్టేశాడు దేవుడు. 104వ కీర్తనలో ఉంటుంది. 104వ కీర్తన 5వ వచనంలో, ఆ జలములట అంటే నేను ఇక్కడ మన పరిస్థితుల గురించి చెప్తున్నాను, మన మీదకి వచ్చే శత్రువుల గురించి చెప్తున్నాను. ఈ జలములు, ఆ ఘోష దేవుని శబ్దము విన్నాయా ఉరికి ఉరికి పారిపోతాయట. అదే రాస్తాడు 104వ కీర్తన 5వ వచనంలో. ఆయన భూమిని స్థాపిస్తున్న అదే సందర్భాన్ని కీర్తనకారుడు రాస్తూ, భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచాడు, దాని మీద అగాధ జలములు వస్త్రం వలె కప్పాడు, కొండలకు పైగా నీళ్లు నిలిచెను. భూమిని ఆయన సృష్టిస్తున్నప్పుడు అంత ఎక్కువగా కొండలకు పైగా నీళ్ళున్నాయంట. అయితే నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయినో. హల్లెలూయా. దేవుడు మీరు ఇక్కడ కాదు, పక్కకి వెళ్ళాలి అంటే అవి త్వరగా పారిపోయాయట. అవి పర్వతములు ఎక్కాయంట, పొలములకు దిగాయంట, మరలి వచ్చి భూమిని కప్పకుండానట్లు వాటికి ఉన్నటువంటి సరిహద్దుల్లో అవి వెళ్ళి అక్కడ ఉన్నాయంట. దేవుని ఉరుము వంటి శబ్దం. సో 2 రకాల శబ్దాలు మనం వింటున్నాము. దేవునిది విస్తార జలముల ధ్వని వంటి శబ్దం ఒకటి, ఇంకొకటి ఉరుము వంటి శబ్దము, అది కూడా దేవుని స్వరమే. కాబట్టి వీటికి ఒక సరిహద్దు ఏర్పరచబడి ఉంది. ఇంకో కీర్తన 148:4లో చెప్తాడు, ఆయన వాటికి కట్టడ నియమించాడు. ఆ జలములు అక్కడే ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడే ఉండాలి అని కట్టడ నియమించాడు. ఏదియు దానిని అతిక్రమింపదో. దట్స్ ఇట్. హల్లెలూయా. దేవుడు పెట్టినటువంటి కట్టడ ఒక చోట దేవుడే వాటిని ఉండమని చెప్పాడు. ఏదియు దానిని అతిక్రమింపదు. ఇది గుర్తుపెట్టేసుకుందాం. కాబట్టి నీ జీవితంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉండొచ్చు, కష్టాలు వస్తూ ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకుందాం ఏంటంటే వాటికి ఒక సరిహద్దు మన దేవుడు ఏర్పరిచాడు. ఆయన స్వరం, ఆయన శబ్దము విన్న తోడనే అవి పారిపోతాయంట. హల్లెలూయా, ఆమేన్. మన మీదకి రాకుండా. కాబట్టి దేవుని స్వరం మనము విందుముగాక. ఈ రకరకాల మన మీదకి వచ్చే సమస్యల ధ్వని, విస్తార జలముల ఘోష, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటే కూడా విస్తారమైన జలముల ధ్వని వంటి దేవుని స్వరము, ఉరుము వంటి ఆయన స్వరము మనం వినగలిగినప్పుడు మనము గొప్ప అద్భుతాలు చూస్తాం. ఆ స్వరాన్నే మనము మన పరిస్థితులకు చెప్పినప్పుడు అవి పారిపోతాయి మన దగ్గర నుంచి. యేసు నామములో ఆమేన్. హల్లెలూయా. నేను కొన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎర్ర సముద్రం దగ్గర ఏమైందో మీకు గుర్తే ఉంది. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీలు పట్టబడ్డారు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనుకేమో ఫరో సైన్యము తరమటానికి వస్తున్నారు. ముందుకి వెళ్ళలేరు, వెనుకకు వెళ్ళలేరు. అటువంటి సందర్భంలో ఇశ్రాయేలీలు మోషేతో చెప్తున్నారు, ఎందుకు మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటకు తెచ్చావు? ఐగుప్తులో సమాధులు లేవనా?
మేము అక్కడే చచ్చిపోయే వాళ్ళము, ఇక్కడ దాకా ఎందుకు మమ్మల్ని చంపుతున్నావు, మేము వెళ్ళి ఐగుప్తులకు దాసులైపోతాము అని మోషేకి చెప్తున్నారు. ఎందుకు? వారు విస్తార జలముల ఘోష వింటున్నారు. పరిస్థితుల యొక్క ఆ ధ్వని, ముందుకు వెనక్కి వెళ్ళలేరు, అయ్యో చిక్కుపడిపోయాము అని శత్రువుకు సరెండర్ అయిపోతున్నారు. కానీ ఒక మోషే మాత్రము దేవుని స్వరం అక్కడ వినగలిగాడు. హల్లెలూయా! ఓ వాళ్ళందరూ ఆ రీతిగా చెప్తుంటే మోషే మాత్రము నిర్గమకాండం 14:13 భయపడకుడే, భయపడకుడే, యెహోవా మీకు నేడు కలుగుచేయు రక్షణను ఊరక నిలుచుండి చూడుడే. హల్లెలూయా, ఆమేన్. ఊరక నిలుచుండి చూడండి. ఎందుకంటే మోషే ఊరక నిలుచుని దేవుని స్వరము, ఆ విస్తార జలముల ఘోష, సముద్ర తరంగముల ఘోష, శత్రువుల యొక్క ఘోష, పరిస్థితులు, భయం యొక్క ఘోష అంతా వాటి మధ్యలో అవి కాకుండా దేవుని స్వరమును మోషే వినగలిగాడు. కనుకనే ఊరక నిలిచేటువంటి అనుభవము తను కలిగి ఉన్నాడు. వాళ్ళకు కూడా అది చెప్పాడు. దేవుడు వాళ్ళ కోసము ఆ రాత్రంతా తూర్పు గాలి వీచింపజేసి సముద్రాన్ని 2 పాయలు చేశాడు. సముద్రంలో ఆరిన నేల మీద ఇశ్రాయేలు వెళ్ళారు. హల్లెలూయా! అయితే ఇక్కడ ఒక మాట, సముద్రం మధ్యలో అంత ఎత్తున నీళ్లు అటు ఇటు ఉంటే మధ్యలో వెళ్ళటానికి కూడా విశ్వాసం కావాలి కదా. ఎప్పుడో వచ్చి ముంచేస్తాయో అని భయం వస్తుంది. కానీ ఎప్పుడైతే మోషే దేవుని మాట చెప్పాడో ఆ ఇశ్రాయేలుల సర్వ సమాజానికి కూడా ధైర్యం వచ్చింది. దేవుని మాటను బట్టి, దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి, ఎర్ర సముద్రం చీల్చడాన్ని బట్టి, ఓ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అవి అక్కడ రాశి వలె అయిపోయాయి, అటు ఇటు గోడల్లాగా అయిపోయాయి నీళ్లు, మన మీదకి అవి రావు, దేవుడు వాటికి సరిహద్దు ఏర్పరిచేశాడు అని వాళ్ళు నమ్మి సంతోషంగా ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు జయించారు, శత్రువు అందులో నశించారు. హల్లెలూయా! కాబట్టి ఉదయకాలమందు విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. హల్లెలూయా! ఈ 2 పాయింట్స్తో నేను ఆపాలనుకోవట్లేదు. దీనిని ఇంకొక పాయింట్లోకి నేను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. ఏంటంటే విస్తార జలముల ఘోష. మొదటిగా ఏమో మన శత్రువు, మన పరిస్థితులు, మన మీదకి వచ్చే సమస్యల ధ్వని అని చెప్పుకున్నాం. రెండవదిగా దేవుని స్వరము, విస్తార జలముల వంటి ధ్వని, దేవుని స్వరం ఉంది కాబట్టి అది విందామని చెప్పుకుందాం. అది వినాలి, ఊరక్క నిల్చుండి ఆయన స్వరము వినాలి అని మనం చెప్పుకున్నాం. అది విన్నప్పుడు ఈ శత్రువులు, ఈ పరిస్థితులు మనల్ని వచ్చి ముంచజాలవు. ఆ మాటను బట్టి మనము జయిస్తామని చెప్పుకున్నాము. అంతేకాకుండా ఎర్ర సముద్రం దాటాక వాళ్ళు ఎలాగైతే దేవుని స్తుతించారో, ఇన్ఫ్యాక్ట్ స్తుతిస్తూనే వెళ్ళుంటారు. మోషే తప్పకుండా స్తుతిస్తూనే బయటకు వచ్చి ఉంటారు. బయటకు వచ్చాక ఒక పాట వచ్చింది. కాబట్టి విస్తార జలముల ధ్వని ఇంకొక చోట కూడా ఉంది బైబిల్లో. అదొకటి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. ఇంకొక విస్తారమైన జలముల ధ్వని ఉంది, ఇంకొక ఉరుము వంటి ధ్వని ఉంది నిజంగా. మరియు ప్రకటన 14:2 మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. పరలోకము నుండి వచ్చింది. ఎవరి స్వరం ఇది? పరలోకము నుండి వచ్చిందంటే దేవుని అనుకుంటాం. కానీ చూడండి నెక్స్ట్, నేను వినిన ఆ శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. హల్లెలూయా! స్తుతి, ఆరాధన పరలోకంలో జరుగుతుండగా విస్తారమైన జలముల వంటి ధ్వని, ఉరుము వంటి ధ్వని. ఈ 2 ఏం చెప్పుకున్నాం మనం? ఈ 2 కూడా దేవుని స్వరానికి సాదృశ్యము. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరలోకంలో దేవుడు వాళ్ళకి ఏదైతే చెప్పాడో, దేవుడు వాళ్ళకి ఏదైతే ఇచ్చాడో మాట, ఆ మాటని బట్టే వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. విస్తార జలముల వంటి ధ్వని అనేటువంటి ఆ స్వరము, ఉరుము వంటి స్వరము, దేవుని స్వరము. ఆ పరిస్థితుల్లో మనకున్న ఈ సమస్యలైనటువంటి ఈ జలముల ఘోష మధ్యలో దేవుడు చెప్పింది విని దానిని బట్టి స్తుతిస్తున్నప్పుడు మన స్తుతి కూడా ఇంత గొప్పగా ధ్వని అయి ఆ శత్రువు యొక్క ధ్వనిని ముంచేస్తుంది, కప్పి పెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఉదయకాలం ముందు మనమందరము కూడా దేవుని స్తుతించు వాళ్ళముగా ఉండుదుముగాక. నీకున్న పరిస్థితుల్లో ఉదయకాలం ముందు దేవుడు ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు, ఊరక్క నిలుచుండి ఆయన ఇచ్చే రక్షణ చూడమంటున్నాడు. కనుక ఆయన ఇచ్చినటువంటి ఈ స్వరము, ఈ మాటను బట్టి ఆయన్ను స్తుతిద్దాము. మనం ఎప్పుడు సంతోషంగా దేవుని బట్టి ముందుకు సాగుదుము గాక. ఇదొక మాట చెప్దాం అందరము. విస్తార జలముల ఘోషల కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశమునందు
యెహోవా బలిష్ఠుడు. హల్లెలూయా. చప్పలతో మన దేవుని స్తుతిద్దాం అందరము. హల్లెలూయా. ఓ మా తండ్రి, ఉదయకాలమందు నీ వాక్కులు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములయ్యా. నిజముగా నీవు బలిష్ఠుడవు. మా శత్రువులు, మా సమస్యలు, మా పరిస్థితులు నాయన మమ్మల్ని రకరకాల ధ్వనులతో, శబ్దాలతో మేము నిన్ను అధిగమించగలమని భయపెట్టడానికి ట్రై చేసినప్పుడు దేవా, నీవు నాయన నీ ఉరుము వంటి ధ్వనిని, విస్తార జలముల వంటిని అయా గంభీరమైన స్వరమును మాకు వినిపింపజేసి వాటికి సరిహద్దులు ఏర్పరచబడి ఉన్నాయి మాకు గుర్తు చేసి ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రములు. నీవిచ్చిన ఈ మాటలే, నీ విస్తార జలముల ధ్వని వంటి స్వరముతో నీవు మాట్లాడిన మాటలే, ఉరుము వంటి నీ ధ్వనితో నీవు మాట్లాడిన మాటలను బట్టియే ఈ ఉదయకాలం ముందు మేము నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నీవు ఇచ్చేటువంటి సమాధానము, బలము పొంది ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడని నిన్ను కీర్తించుదురుగాక మా తండ్రి. అందరూ కూడా ఊరక్క నిలుచుని నీవిచ్చే రక్షణను చూచేటువంటి కనులు, నీ స్వరము వినేటువంటి చెవులు ప్రభువా ఆ సందర్భంలో అందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బీ బోల్డ్ అండ్ బీ స్ట్రాంగ్, ఫర్ ద లార్డ్ ఈజ్ విత్ యూ. నిబ్బరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు. అందరం కలిసి నిబ్బరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు. నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. నిబ్బరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు. పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా, పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా. పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా. ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును. ప్రభువే మా బలము. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. అందరం కలిసి పాడుదామా. ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. మునుపటి కంటేను అధికపు మేలును. ఆమేన్. మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును. మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును. రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును, శత్రువు ఎదుటనే భోజనము ఇచ్చును. ప్రభువే మా ధ్వజము. హల్లెలూయా. చేతులెత్తాం అందరము. హల్లెలూయా. ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. మా అంగలార్పును నాట్యముగా మార్చెను. థ్యాంక్ యూ లార్డ్. మా అంగలార్పును నాట్యముగా మార్చెను, బూడిద బదులు సంతోషమిచ్చెను. మా అంగలార్పును నాట్యముగా మార్చెను, బూడిద బదులు సంతోషమిచ్చెను. హే దుఃఖ దినములు సమాప్తమాయెను, ఉల్లాస వస్త్రము
ఉదయింపజేసెను. ప్రభునకే స్తోత్రం. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మనల్ని మరచిపోడు. నేను నిన్ను మరువజాలను అని వాగ్దానం చేసిన దేవుని స్తుతిద్దాం. స్త్రీ తన బిడ్డను మరచును. స్త్రీ తన బిడ్డను మరచును. మా ప్రభు మమ్మును మరువడుగా. స్త్రీ తన బిడ్డను మరచును. మా ప్రభు మమ్మును మరువడుగా. చూడుము నా అరచేతిలోనే చెక్కితి నిన్ను అన్నాడు ప్రభువు. ప్రభువే చూచుకొనును. హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. నిబ్బరం కలిగి పడదాం. నిబ్బరం కలిగి ధైర్యము గుండు. దిగులు పడకు జడియకు ఎప్పుడు. నిబ్బరం కలిగి ధైర్యము గుండు. దిగులు పడకు జడియకు ఎప్పుడు. నిన్ను విడువడు నిన్ను మరువడు. ప్రభువే నీ తోడు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి అందరము హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. చప్పలతో అందరం మన దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. మన ఊహలకు మించిన ఘనమైన కార్యములు జరిగించే దేవుడు. అందరం కూడా రెండు చేతులు పైకెత్తుదాము. మహామహిమకు ఆయన ఒక్కడే పాత్రుడు. ఎందుకంటే ఆయన ఒక్కడే బలమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మన జీవితాల్లో అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయించున్నవాడు. మనము రక్షింపబడటమే మహా గొప్ప అద్భుతం కదా. అందుని బట్టి రెండు చేతుల పైకెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం. ఓ మనము పాపులమై ఉండగా, దేవునికి శత్రువులమై ఉండగా యేసయ్య తన రక్తమును కార్చి మనలందరినీ కూడా రక్షించాడు. ఓ అప్పటి వరకు పాపులుగా ఉన్న మనం ఒక్కసారిగా నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, దేవునికి కుమారులయ్యాం. మన కోసం ఎన్నో ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవునికి సమస్త మహిమ ప్రభావములు చెల్లిద్దామా అందరం కూడా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం.
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దామా? ఓ దేవుడు మన పట్ల చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కొక్కటి తలంచి థ్యాంక్ యూ లార్డ్ అని ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిద్దాము. మన జీవితాల్లో మనము జయిస్తున్నది మన బాహువు చేత కాదు, మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, దేవుని కృపను బట్టియే, దేవుని ఆత్మను బట్టియే. హల్లెలూయా. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదము. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. పరిశుద్ధుడైన మా తండ్రి, అద్వితీయ సత్యదేవా స్తోత్రములు తండ్రి. నీ ఘనమైన నామమును స్తుతిస్తున్నామయ్యా. హృదయకాలం ముందు నీ పరిశుద్ధమైన సన్నిధికై స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ ముఖకాంతియే, నీ బాహువే, నీ దక్షిణ హస్తమే మా జీవితాలలో మాకు విజయం కలుగు చేసింది. స్తోత్రములు తండ్రి. పాపం మీద మాకు విజయం ఇచ్చినది నీ బాహువైన యేసయ్య. స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి మీద కూడా, ప్రతి పోరాటంలో కూడా ప్రభువా, ప్రతి దుష్టుని యొక్క తంత్రముల మీద, దుష్టుని మీద కూడా మాకు జయమిచ్చినది నీ బాహువైన యేసయ్య. స్తోత్రములు తండ్రి. స్తోత్రములు. నీ కృపైన యేసయ్యే, కృపగా సత్యముగా యేసయ్యని పంపినందుకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలం ముందు నీ కృపయు నీ సత్యము సంఘమును ఆవరించునుగాక తండ్రి. అయ్యా, కృపయు సత్యమైన నీ వాక్కులను, ఆత్మయు జీవమైన నీ వాక్కులను ప్రభువా మాకందరికీ వినిపింపచేయమని, మా ప్రాణములను తెప్పరిల్ల చేయమని తండ్రి, నీ జీవము అందరిలో నింపుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. రెండు చేతుల పైకి అందరం దేవునికి స్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా, ఆమెన్. ఈ సమయంలో మనము దేవుని వాక్యమును విందాము. వాక్యము అనంతరము దయచేసి అందరూ కూడా ప్రభు యొక్క బల్లలో పాలు పొందినట్లుగా, ప్రభు యొక్క బల్ల సిద్ధపరచబడి ఉంది కాబట్టి ప్రభు యొక్క బల్లలో పాలు పొందినట్లుగా అందరూ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేఫర్, జ్యూస్, వాటర్, బిస్కెట్ ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది, బ్రెడ్ అయినా కానివ్వండి, దయచేసి సిద్ధపరచుకోండి. ఈ సమయంలో దేవుని వాక్యమును విందాము. దేవునికి అత్యంత ప్రియులు, మనకు కూడా అత్యంత ప్రియులు, దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు
ప్రవక్త అంతర్జాతీయ సువార్థికులు బ్రదర్ అనిల్ కుమార్ గారు దేవుని వాక్యమును మనకు ఉదయకాలం ముందు అందిస్తారు. Praise the Lord. I greet all of you in the name of the Lord Jesus Christ of Nazareth. మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామముల అందరికీ శుభములు పలుకుతున్నాం. I bless you in Jesus name. ఈ ఆదివారం దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకే చెందునుగాక. నేనేమై ఉన్నానో, నేను ఎక్కడున్నానో, ఏ పరిస్థితుల్లో ఉన్నానో, ఏ స్థితిగతుల్లో ఉన్నానో అది కేవలము యేసుని కృపను బట్టికే అని గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కృప అసలు మనము దాన్ని కొలవలేము. ఆ కృపను మన ఊహకు కూడా అందదంట, అంత మంచిదంట దేవుని కృప. సో ఈరోజు ఆయన కృప గురించే, ఎందుకంటే కృప సత్య సంపూర్ణుడంట మన యేసయ్య. ఆయన ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అంట. జీసస్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆయనను చూస్తే మనకు కనిపించేది కృపనే అంట. ఆమేన్. సో ఈరోజు తెలుసుకుందాం అసలు ఆయన వాక్యం ఏం చెప్తుందో, ఆ వాక్యంలో ఉన్న మర్మాలు మనం చూద్దాము. హల్లెలూయా. సో ఈరోజు రోమా పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనం నుంచి మనకి దేవుడి నాతో స్పష్టంగా మాట్లాడనమాట. 16 నుంచి ఏంటంటే ఇక్కడ చూస్తే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే ఈ సువార్త దేవుని శక్తి. నమ్ము ప్రతి వానికే. సువార్త దేవుడు మేము ప్రకటించాము, కానీ నమ్మని వాడికి దేవుడి శక్తి కాదంట, కానీ నమ్మిన వానికి అది దేవుని శక్తి. ఆమేన్. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అంటే దేవుని నీతి, ఆ సువార్తలో దేవుని నీతి బయలుపరచబడుచున్నది అంట. అంటే సువార్త అంటే నథింగ్, దానిలో ఏముందంటే సువార్తలో దేవుని నీతి ఉంది అంట. ఆమేన్. ఆ దేవుని నీతి ఎవరు? యేసు ప్రభువే. హల్లెలూయా. ఆ సువార్త యేసు ప్రభువు లేకుండా సువార్త కానే కాదు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో, అందుకే అంటాడు యేసు ప్రభు వాళ్ళ శిష్యులతో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఆ సువార్త యందు బయలుపరచబడబోయేది ఏంటంటే దేవుని నీతి. ఆమేన్. చూడండి, ఇక్కడ రోమా పత్రికలోనే ఏమంటా అంటే 3వ అధ్యాయములో 20వ వచనము ఏమంటా అంటే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎటిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచుచున్నది. అంటే దేవుని నీతి, మళ్ళీ సువార్త ఎందు బయలుపరచబడదు ఏంటి? దేవుని నీతే. ఇక్కడ ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు అంట. అంటే ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం. ఏ రోజైతే యేసయ్య ఆ రూపాంతరమైన కొండ మీదకి వెళ్తాడో అక్కడ ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నా అంట. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా మేము ఉన్నది మంచిది, ఇక్కడ 3 పర్ణశాలను కడదాము అంటాడు, ముగ్గురిని ఈక్వల్గా చూద్దామని. కానీ పైనుంచి దేవుని స్వరం వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. అక్కడ మోషే మాట వినుమని చెప్పట్లేదు, ఏలియా మాట వినుమని చెప్పట్లేదు.
అక్కడ నా కుమారుడు మాట అంటే దేవుడు హెచ్చించాడు. ఆమెన్. సో ఇక్కడ ఈ ప్రవక్తలలో కూడా చాలా మంది ప్రవక్తలు ప్రవచించారంట. ఉదాహరణకు దావీదు కీర్తనకారుడు 40th Psalm 8th verse, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. ధర్మశాస్త్రం ఉందంట ఆయన అంతర్యంలో. 9వ వచనం ఇక్కడ చూడండి, ఈ సువార్తను గురించి సిగ్గుపడువాడను అనే మాట గుర్తుపెట్టుకోండి. సిగ్గుపడువాడను కాను. చాలా మంది ఈ సువార్తని చెప్పాలంటే సిగ్గుపడతారంట. ఎందుకు? ఇక్కడ దేవుడు అన్ని ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చాడు ఇవ్వడం ఏంటి? ఉచితంగా ఇచ్చాడు అంటే అందరు పాపాలు చేస్తారు కదా, నేను అట్లా చెప్పకూడదు, మనం ఇంకా ఏమైనా చెప్పాలి, మీరేమైనా చేయాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ సువార్త అనేది దేవుడిచ్చిన ఒక వరము. సువార్త, గుడ్ న్యూస్ ఈస్ దట్ హీ కేమ్ అండ్ డైడ్ ఫర్ us అండ్ గేవ్ us ఎవ్రీథింగ్ ఫ్రీలీ. తన సొంత కుమారుని మనకిచ్చుటకు వెనుతీయక ఆయన్ని అప్పగించిన వాడు, ఆయనతో పాటు మనకి సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించాడు? ఆయన కుమారుణ్ణే మనకి ఫ్రీగా ఇచ్చాడు. ఆయన కుమారుడు కంటే గొప్పవైనవి ఏది లేదు, అన్ని ఫ్రీగానే. ఆ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అంటాడు. అంటే యు రిసీవ్ ఫ్రీలీ, గివ్ ఫ్రీలీ అంటాడు. ఉచితంగా మీరు పొందుకున్నారు కాబట్టి ఉచితంగా మీరు ఇవ్వుడి అంటాడు. అంటే ఎవ్రీథింగ్ ఆయన కుమారుని ఫ్రీగా ఇచ్చాడు. తర్వాత వరాలన్నీ ఆయన ఇచ్చినవే. ఆమేన్. మన పరిశుద్ధత పట్టి ఆయన ఇవ్వలే, ఆయన వరాలు అంటాడు. అందుకే కృపా వరాలు. వరాలంటే దేవుడిచ్చిన వరం. ఆమేన్. గాడ్ గేవ్ యూ గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్. ఆమేన్. హల్లెలూయా. అలానే ఇక్కడ చూస్తే కీర్తనకారుల్లో దావీదు ఏమంటాడంటే 9వ వచనం, 40వ అధ్యాయము 9వ వచనం, నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. ఇక్కడ ఏమంటాట? ఆయన మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. అంటే దావీదు కూడా ప్రవచించాడంట ఈ నీతి గురించి. సమాజ మందిరంలో చెప్పాడంట యేసు ప్రభు గురించి. అక్కడ నీ నీతిని నా హృదయములలో నుంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నానని, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. అప్పుడు చెప్పాట, సిగ్గుపడినట. అరే అప్పుడు ధర్మశాస్త్రం ఉంది కదా, అప్పుడు కూడా యేసయ్యో ఇట్లా అవుతుంది. నీ నీతి అంటే దేవుని నీతి ఏంటి? యేసు ప్రభు గురించి చెప్పాడంట అక్కడ. ఎంత స్పష్టంగా ఉన్నాడు చూడండి. మా పెదవులు మూసుకొనక మహాసమాజములలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నానని, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. చెప్పేశాడంట. మరుగు చేయకుండా చెప్పేశాడంట. ఆయన సిగ్గుపడలేదంట. ఇగో యేసయ్య ఇట్లా వస్తాడు, పాప క్షమాపణ ఇట్లా వస్తుంది. ఊరికే వారు నమ్మకుండానే దేవుని చూసి ఎలా చెప్పాడు? ఇది ఎక్కడ చెప్పాడు చూస్తే రోమా పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రహామునకేమీ దొరికినందుము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే లేఖనం ఏమి చెప్పుచున్నది కావాలి? క్రియల మూలంగా కాలే, దేవుని నమ్మాడంట. ఆమేన్. ఉచితముగా. అందుకే పని చేయువానికి జీతం రుణమే కాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. అప్పుడు దావీదు 40వ అధ్యాయంలో చెప్పి, నీ నీతిని నేను మరుగు చేయలే, నేను చెప్పేశాను అంటే ఆ రోజు చెప్పాడంట. ఈ రోజు మనకి ధర్మశాస్త్రం ఉంది, నా హృదయంలో పెట్టుకున్నా, కానీ నేను నీతిమంతుడు అవ్వలేను. కానీ దేవుడు ఉచితముగా ఆయన కుమారుని ద్వారా, యేసయ్య ఆయన రక్షణ ద్వారా, ఆయన కుమారుని ద్వారా ఉచితముగా అందరికీ నీతిమంతుడుగా చేయబడతారని ఆ రోజు సమాజ మందిరంలో చెప్పాడంట. ఆ రోజు
ఆమెన్. ఆ రోజు చెప్పాడంటే దావీదు, దాచుకోలే, సిగ్గుపడలే. ఆమెన్. అదే కాకుండా ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడును, తన పాపములకు ప్రాయశ్చితం నొందిన వాడును ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇవన్నీ దావీదు చెప్పాడు. ఇవన్నీ దావీదు ఆ రోజు చెప్పాడంట. ఆ రోజు బాధపడ్డా అంట. అంటే బాధపడ్డామంటే అబ్బా మనల్ని చూసి ఆయన పుట్టిన అన్నప్పుడు ఎంత బాగా చూడువాడు, క్రియలు లేకుండా కేవలం యేసు ప్రభునందు విశ్వసించుట ద్వారా నీతిమంతులుగా అయిపోయారని ఆయన ప్రవచించాడంట. ఆయన ప్రవక్త మన దావీదు అంటే దావీదు కుమారుడు యేసయ్య. హల్లెలూయా. అందుకే యేసయ్య నేను దావీదు కుమారుడిని, అందరూ దావీదు కుమారుడా ఎందుకు దావీదు అంట బహాటంగా చెప్పాడంట. బహాటంగా యేసు ప్రభు గురించి సమాజ మందిరములో వెళ్ళి ఆయన నీతిని ప్రకటించాడంట, ఆయన సత్యాన్ని ప్రకటించాడంట, కృపను గురించి ప్రకటించాడంట ఆయన. ఆమెన్. ఆ రోజు చూశాడంట, ఇగో రాబోచున్న కాలం వచ్చుచున్నది అని ఎంతో సంతోషంగా ఆనందంగా ప్రకటించాడంట. ఆమెన్. హల్లెలూయా. అదే కాకుండా ఈ నీతి మనిషి జీవితాన్ని మార్చేస్తుందంట. ఆమెన్. హల్లెలూయా. అందుకే రోమా పత్రిక 3వ అధ్యాయంలో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచుని దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. కేవలము నమ్ముతే అంట. హల్లెలూయా. ఇది దావీదు ఎంతగా ఆనందించాడో యేసు ప్రభు గురించి, ఎంతగా ఆనందించాడో. ఆమెన్. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి 24వ వచనంలో 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే. ఇప్పుడు ఈ కృప గురించి దావీదు ప్రకటించాడంట ఆయన సమాజ మందిరములో. చూడండి, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారంట. ఉచితముగా. ఇది దావీదు. చూడండి, ఇప్పుడు ఏమంటాడు 4వ అధ్యాయములో రోమా 4 పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. వావ్. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతునిగా ఎంచుడు ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్న. ఆ ధన్యులెవరు? మనమే. ఈరోజు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ నీతి దానం మనం పొందుకొని ఆనందిస్తున్నాము, సంతోషిస్తున్నాము. ఆ నీతి చూడండి, రోమా 5:9 ప్రకారం కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. ఇదే సువార్త. ఆయన సువార్తలో ప్రకటింపబడింది ఏంటంటే, బయలుపరచబడింది ఏంటంటే దేవుని నీతి. మీరు నీతిమంతులు రా బాబు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు కాబట్టి మీరు నీతిమంతులు. ఉచితముగా సువార్తలు ఉచితముగా అని చెప్తున్నాడు. ఉచితంగా, ఫ్రీలీ. వాట్ ఎ గుడ్ న్యూస్ దిస్ ఇస్. దీన్ని మించిన సువార్త లేదు. ఈరోజు మన నీతిమంతులమాట. ఎవరు చెప్తున్నారు? అది తండ్రి చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఉట్టిగే చెప్పడు తెలుసా దేవుడు? 2 కొరింథీ 5:21 వచనం ప్రకారము మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను అంట. ఆయన పాపంగా చేసింది మన తండ్రి, కానీ మనము దేవుని నీతి అయ్యామంట. ఆ దైవికమైన మార్పిడి మన పాపాలు ఆయన మీదకి, ఆయన నీతి మన మీదకి. ఇది చేసింది తండ్రి. కానీ ఎవరికి? విశ్వసించిన వాడే. విశ్వసించని వాడికి నీతి కలగదు. కానీ విశ్వసించిన వాడిని నేను పాపిని, పురుగుని, ధూళిని, మట్టిని అంటుంటాడు. కానీ మారలేడు. ఎప్పుడైతే మనిషి నమ్మడో ఆ పాత శరీర సంబంధమైన క్రియలు, ఆయన శరీరానుసారమైన మనసు దేవుని విరోధమై ఉన్నది అంట. అంటే శరీరానుసారమైన మనసు అంటే అది నువ్వు నీతిమంతుడు నమ్మద్దు. శరీరం నేను ఎట్లా నీతిమంతుడిని ఎలా అవుతా, నేను ఇన్ని తప్పులున్నాయి కానీ పాపిని కదా, పురుగుని, ధూళిని అవి నమ్ముతాడు. కానీ దేవుని మాట, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం కూడా ఈరోజు దేవుని నమ్మితే
నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అంటాడు. ఆమేన్. నమ్ము వారికే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన మరుక్షణము చూడండి ఏమంటాడు ఇక్కడ రోమా 3:22, అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇది అసలు ఎవ్వరు నమ్మరు నీతిమంతులు అంటే. పాపులంటే అందరు నమ్ముతారు. కానీ కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయును అంటాడు. అంటే యేసు ప్రభువునున్న మరుక్షణము నువ్వు నూతన సృష్టి అంటాడు ఆయన. నువ్వు క్రొత్త నూతన అంటే ఆయన నువ్వు పాపిగా చూడట్లే, ఆయన నూతన సృష్టిగా చూస్తున్నాడు. ఆయన దేవుని వారసుడిగా, క్రీస్తుతోటి వారసుడిగా, ఆయన కుమారుడిగా చూస్తున్నాడు ఆయన. ఆమేన్. ఒకప్పుడు దాసులే, ఒకప్పుడు దేవుడే ఆయన. కానీ నూతన నిబంధనలో మనకు ఆయన తండ్రి. మనకి మొరపెట్టు ఆయన ఆత్మను మన హృదయంలో కుమ్మరించాడు. నాయన తండ్రి అని మొరపెడతామంట. See, you call him Father, Father, Abba. Hallelujah. It's a wonderful news. There is no news as this news. This is beautiful news. This is beautiful gospel. Beautiful Jesus. Aha. 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. Hallelujah. My Jesus, my Savior, my Lord, my King. I'm in love with him. Hallelujah. I'm in love with him. I'm in love with him. I'm crazy about Jesus. My God, my Lord. I'm crazy about Jesus. Wow, man. నా కోసం చనిపోయాడు వచ్చి, నీ కోసం చనిపోయాడు వచ్చి. వావ్. ఎన్నో అవమానం నొందాడు, అపహసింపబడ్డాడు, పిడిగుద్దులతో గుద్దబడ్డాడు, ఎన్నో. ఎందుకు తెలుసా? నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. వావ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలే, ఒక మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడు. చాలామంది చూసి మతాన్ని పాటించేవాడు, దీన్ని ఇప్పుడు ఆ శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అంటాడు. ఇప్పుడు నేను యేసు ప్రభు గురించి చాలామంది ఏం చెప్తున్నాడు, ఓన్లీ మతం గురించి చెప్తున్నాడు, మనిషిని మార్చడానికి చెప్పట్లే. ఇక్కడ దేవుడు ఒక మార్గము. అందుకే యేసయ్య నేనే మార్గము, సత్యము, జీవము అంటాడు. అంటే మార్గము అని చెప్పుకున్నవాడు ఎవరైనా ఉన్నారా? ఈ పాప క్షమాపణ ఇచ్చిన వాడు ఎవరైనా ఉన్నారా? పాపాల వెల చెల్లించిన వాడు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభువునే. అందుకే అపవాది ఏం చేస్తాడంటే మతంలో దూరి దీన్ని ఆపాలని చూస్తాడు. ప్రతి మనిషిని నరకానికి వెళ్ళాలని చూస్తాడు. ఆ మనుషులు ఎందుకంటే నమ్మరు. ఇప్పుడు నమ్మితే వాడికి అపవాది వాడి గ్రిప్ పోతుంది. అందుకే అనేక మందికి గుడ్డితనము, ఈలోక సంబంధమైన దేవత గుడ్డితనం కలిగజేసిందంట. వాళ్ళ కళ్ళున్నాయి కానీ చూడలేరంట. ఎందుకు? ఆ మత ఛాందసంలో వాళ్ళు ఇరుక్కుపోయారంట. ఆ మతం అనే ప్రాధాన్యతలో దేవుడు లేడు మతాల్లో. ఎందుకంటే దేవుడు మతాన్ని సృష్టించలే, మనుషులు మతాన్ని సృష్టించాడు. మతం సృష్టించి వీళ్ళు రాకూడదు, గుళ్ళకు వాళ్ళు రాకూడదు, వీళ్ళు దూరం ఉండాలి, వాడిది వాడదని మనుషులు చేశారు. కానీ దేవుడు చేయడు. దేవుడు ప్రేమిస్తాడు. పెద్ద చిన్న అని దేవుడి దృష్టికి లేదు. వాడు డబ్బు ఉంది కాబట్టి లైన్లో రారా బాబు, ముందర రారా బాబు, డబ్బులు బీదోడు బయట వెనకాలండు అని ఉండదు. ఆయన దృష్టికి నో ఫేవరెట్స్, అందరూ ఒకటే. ఆమెన్. యూ కెనాట్ బ్రైబ్ గాడ్. దేవుణ్ణి నువ్వు కొనలేవు. ఆయనకి నీ డబ్బు అవసరం లేదు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. హల్లెలూయా. ఆయన కుమారుడు. ఆయన ఏం చేశాడు? ఒక దాసుని పోలికగా వచ్చి మనుషుల మధ్యలో మనుషులాగా వచ్చి ఆయన మనందరి మధ్యలో మన బలహీనతలన్నీ చూసి తగ్గించుకొని శిలువ మరణము, ఘోరాతి ఘోరమైన మరణము, అవమానంతో కూడిన మరణాన్ని మరణించాడంట. ఆ మరణం మన మీద రావాల్సింది ఆయన మీద వేసుకున్నాడంట. ఇన్ని చేశాడు యేసు ప్రభు. ఎందుకు? ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను నన్ను. ఆమేన్. ఇది సువార్త. నువ్వు నీతిమంతుడివే. ఆయన డబ్బు కోసం రాలే. నీ దగ్గర నుంచి వచ్చి నెల నాకు ఇంత ఇవ్వు, నీ దశభాగాలు నాకు ఇవ్వు,
నీవు దాని గురించి చెప్పడానికి రాలే, నిన్ను రక్షించడానికి వచ్చాడు, నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. తీర్పు తీర్చడానికి రాలేదు ఆయన. ఆమెన్. రూల్స్ రెగ్యులేషన్స్ ఇవ్వడానికి రాలే ఆయన. నిన్ను ప్రేమించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మనము ఆయన సువార్త ప్రకటిస్తామంట. ఈ రోజు నేను సువార్త ప్రకటించడం ద్వారా నాకు డబ్బు కోసం చేయట్లే, నేను ఏదో దీనికోసం దానికోసం చేయట్లే నేను. కానీ దేవుడు ఇస్తున్న డబ్బు, థ్యాంక్ యూ, దేవుడికి స్తోత్రం. కానీ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఆ ప్రేమ నన్ను తొందర పెడుతుంది. హిస్ లవ్ కంపెల్స్ మీ, హిస్ గాస్పెల్ కంపెల్స్ మీ. టెల్ దెమ్, వాళ్ళకి చెప్పు సువార్త. ఆమెన్. ఓట్ల కోసం రాలే, నోట్ల కోసం కాదు, ఇది నీ రక్షణ కోసము నాకిచ్చిన పిలుపు నా ప్రభువు ద్వారా. ఆమెన్. టు టెల్ యూ దట్ హీ లవ్స్ యూ, టు టెల్ యూ దట్ హీస్ రెడీ టు సేవ్ యూ. ఆయన త్వరగా రక్షిస్తాంట నేను. హల్లెలూయా. ఉచితముగా. దేర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇట్స్ ఓన్లీ బై బిలీవింగ్. యేసయ్య మన పాపాల కొరకు చనిపోయాడంట, పాతి పెట్టబడ్డాడంట, 3వ దినమున తిరిగి లేచాడంట, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన పక్షమున ఈరోజు విజ్ఞాపనలు కూడా చేయువాడు ఆయనే. చూడండి ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయంలో 31వ వచనం చదివితే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు అని క్వశ్చన్ మార్క్ అన్నమాట. కుమారుణ్ణే ఇచ్చాడు కదా, నీతినివ్వడా? నీతి అనేది దానమట, పరిశుద్ధత అనేది దానం. నువ్వు సంపాదించలేవు. మనల్ని దేవుడు అంట మనల్ని ఆయన ఎదుట ఏం చేశారంట? నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టాడంట. ఈరోజు పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్, మనము సంపూర్ణులుగా చేశాడంట ఆయన. యేసయ్యనిచ్చిన దేవుడు ఇవన్నీ వరాలుగా ఇచ్చాడంట మనకు. ఆమెన్. ఇచ్చిన తర్వాత దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతుడుగా తీర్చాడంట దేవుడు. నేరం ఎవరు మోపగలడు? ఇప్పుడు అన్యజనులు మోపగలరా? మతం మారుస్తున్న మతం మార్చట్లే. మనం మనిషిని సరైన మార్గంలో పెడుతున్నాం. మార్చేది మనిషినే. మతం మారితే ఏమొస్తుంది మనిషికి? మనిషి మారకపోతే, మనిషి తలంపులు మారకపోతే, ఆయన క్యారెక్టర్ మారకపోతే ఇంకేమొచ్చేది మనకు? దాని తర్వాత చూస్తే గనక దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధింపువాడెవరు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయన. ఈ రోజు కూడా యేసు ఎంత ప్రేమిస్తున్నాడంటే విజ్ఞాపనలు చేస్తున్నాడు మన పక్షమున. నీ కొరకు నా కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు ఆయన. ఆమేన్. అదే కాదు, చూడండి ఇక్కడ 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఎవడు బాపలేడు. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లను మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. 37వ వచనం, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అంటే ఎవరైతే ఈ ప్రేమను తెలుసుకుంటాడో ఇవి శ్రమలు రావని కాదు, ఇవన్నీ వస్తాయి, కానీ అత్యధిక విజయం పొందుతామంట. ఆమేన్. అదే కాకుండా 38వ వచనం, మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవు అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మనలను ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి, మన ప్రేమ కాదంట, ఆయన ప్రేమ నుండి, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. రూఢిగా నమ్ముచున్నాడు. నథింగ్ కెన్ సపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. లవ్ ఫర్ గాడ్ కాదు, లవ్ ఆఫ్ గాడ్. ఈరోజు మన పక్షమున ఉంది ఆ లవ్ ఆఫ్ గాడ్. ఏది ఎడబాప నేరదు. హల్లెలూయా. ఎంత రూఢిగా నమ్ముచున్నాము అంటే ఎలా బల్ల గుద్ది చెప్తున్నాడు పౌలు భక్తుడు. రూఢిగా నమ్ముతున్నాము. నథింగ్ కెన్ సపరేట్ యూ. ఆమేన్. నో ప్రాబ్లమ్స్ కెన్ సపరేట్ యూ ఫ్రమ్ గాడ్. నౌ యేసయ్య వచ్చి మన పాపాల కోసం వెల చెల్లించాడు. మన కోసమే కాదంట, ఈ లోక పాపాల కోసం. ఇక్కడ చూస్తే
1 Johnలో చూస్తే 2:1, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది అంటే ఈజ్ ఎన్ అడ్వకేట్. ఈరోజు తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు కదా. ఎవడైనా తప్పిపోతే ఆయనకి ఏం చెప్తున్నాడు? అరే బాబు, నేను వెళ్ళ చెల్లించాను. ఐ పెయిడ్ ఫర్ యూ, ఐ పెయిడ్, ఇట్స్ ఫ్రీ. అదే కాకుండా ఉత్తరవాది అడ్వకేట్ మన పక్షాన్ని అడ్వకేట్ చేస్తానంట. నేను వెల చెల్లించాను. తండ్రి ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్ముతావో ఇంకా తండ్రి శిక్ష విధించాడు. ఎందుకంటే ఈ లోకంలో పుట్టే ప్రతి 2వ వచనం చూస్తే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రతి వాని కొరకు, సర్వలోకమునకు, ఈ లోకంలో రేపుట్టేవాడి కోసం కూడా ఆయన వెల చెల్లించాడు యేసు ప్రభు. ఆయన రక్తం అటువంటిది, పాపం లేని రక్తం ఆయనది. వెల చెల్లించాడు. పర్ఫెక్ట్. ఆమేన్. హి పెయిడ్ ద ప్రైస్. అన్ని జనులు వెరితనమే, కానీ నమ్మిన మనకు దేవుని శక్తి. బికాస్ ఐ బిలీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ మీ. ఐఎమ్ ఎ బిలీవర్. వాట్ జీసస్ టోల్డ్, నేను నీతిమంతుడనే. నా క్రియలను బట్టి కాదు, అది దేవుడిచ్చిన వరము. ఆ వరాన్ని నేను నమ్ముతున్నాను, నేను స్వీకరించాను. దేవా, ఎందుకు? యేసయ్య వచ్చిందే ఆ వరం ఇవ్వడానికి మానవులకు. హీ కేమ్ టు గివ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ యాజ్ ఎ గిఫ్ట్. హల్లెలూయా. టుడే ఐ రిసీవ్డ్ ఇట్. నాలో ఉన్న ఆ పవర్ ఏంటంటే దేవుని నీతే. నేను నీతిమంతుడను, నా క్రియలను బట్టి కాదు, దేవుడిచ్చిన దానమును స్వీకరించాను. యేసు ప్రభువును విశ్వసించిన ప్రతి వాడు నీతిమంతుడే. హల్లెలూయా. కానీ తెలుసుకోవాలి. అందుకే నీతిమంతుడు సింహం వల్లే ధైర్యం ఉంటాడంట. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నీతిమంతుడిని తెలుసుకున్న వాడే. కానీ విశ్వసించితిమి కనుక మాట్లాడితిని అని రాయబడిన ప్రకారం అంట. విశ్వాసమైన ఆత్మ, వీ హ్యావింగ్ ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ అంట. వి బిలీవ్ దేర్ఫోర్ వి స్పీక్ అంట. అంటే ఈ విశ్వాస మూలమైన ఆత్మ ఏం చేస్తుందంట? మనం విశ్వసిస్తే మనం మాట్లాడతామంట. ఉట్టికి కూర్చోమంట. నీతిమంతుడు మనసులో ఉంచుకోమంట. నేను నీతిమంతుడు అని చెప్తామంట. ఆయన రక్తం వల్ల నేను నీతిమంతుడు, నా క్రియలను బట్టి కాదు. ఇది దేవుడిచ్చిన వరమే. నేను సిగ్గుపడను. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ దిస్. దిస్ ఇస్ ద గాస్పుల్. ఆమేన్. చాలా మంది నీతిమంతుడు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారులే, వాళ్ళు ఏమనుకుంటారులే అని. కానీ నీతిమంతుడు, దేవుడు నిన్ను నీతిమంతుడు అంటే నువ్వు ఎవడివి నీతిమంతుడు కాదని చెప్పడానికి? When God declares you are righteous. That's it. No one can change it. Amen. Amen. Once you are in Christ Jesus, you are the righteousness of God in Christ Jesus. Hallelujah. యేసుక్రీస్తును నందు ఉన్న మరుక్షణము నువ్వు నీతిమంతుడివే. ఆమేన్. ఇది రాయబడి ఉన్నది. దీన్ని మార్చగలవాడు ఎవడు లేడు. హల్లెలూయా. అదే కాకుండా చాలా మంది ఇది నేను సంపాదిస్తాను, నీతిని సంపాదిస్తానని ఎంతో మంది అనుకున్నారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనంలో, మీరు ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో. చాలా మంది ధర్మశాస్త్రం పాటిస్తే నీతిమంతులం అవుతామని అనుకుంటుంటారు అన్నమాట. కానీ ఇక్కడ గలతీ 2:21 ఏమంటే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్ర మూలమునైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే అంట. అంటే ఎవరైతే ఏమనుకుంటారు, ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చూస్తారు, ఇప్పుడు చూడండి, వి విల్ రీడ్ ఫ్రమ్ 2:21 ఏమంటా అంటే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. నీతి ధర్మశాస్త్ర మూలమును వచ్చిందనుకోండి, ఒకవేళ ఓకే, నీతి నేను సంపాదించగలను, ధర్మశాస్త్రం పాటిస్తే వచ్చేదైతే కనుక ఇంకా యేసు ప్రభు చనిపోయింది వేస్ట్ అంట. కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, రోమా 4:25 ఏం రాయబడిందంటే, ఆయన మన అపరాధ మూలమున అప్పగింపబడి మనలను నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అంట. హల్లెలూయా. అంటే యేసయ్య ఎందుకు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డా అంట. చనిపోయి తిరిగి లేవడం అంటే హిస్ రిజరక్షన్ ఈస్ ప్రూఫ్ దట్ వీఆర్ రైచియస్ అంట. ఆయన పునరుద్ధానము మనకు రుజువు అంటే ఏంటి? మనం నీతిమంతులుగా చేయబడ్డాము అనేది
పాపాల వెల చెల్లించాడు ఆయన. మనల్ని ఈరోజు నీతి దానం ఇచ్చాడు. కానీ నమ్మువానికే. హల్లెలూయా. అదే ఈరోజు 5వ అధ్యాయం 4వ వచనము. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చాలా మంది ధర్మశాస్త్రం వల్ల నీతి సంపాదిస్తాము అని ఉంటుంది మనుషులకి చాలా మంది. కానీ వాళ్ళు క్రీస్తులోంచి ఏం చేయాలంట? వేరు చేయబడ్డాడంట. కృపలో ఉండి తొలగిపోయి ఉన్నారు. చాలా మంది ఏమంటే పాపం చేస్తే కృపలో పడిపోయారు. కృపలో పడిపోరంట, కృపలోకి పడతారంట బలహీనులు. కృపలోకి. ఆమె మీరు కృపకే కానీ రోమా 6:14 మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అంట. అంటే ఏంటి? ఎప్పుడైతే ధర్మశాస్త్రము క్రింద ఉంటామో పాపం చేస్తామంట. ఎందుకు? మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రము. ఎంత ధర్మశాస్త్రం బోధిస్తామో అంత పాపానికి బలం అంట. పాపం చేస్తూ ఉంటామంట. కానీ ఎప్పుడైతే కృప కిందకి వస్తామో, కృప ఎవరు? కృపా సత్య సంపూర్ణుడు యేసయ్య మీద ఆధారపడతామో, ఆయన ఎందుకు విశ్వసిస్తామో, పాపము నీ మీద ప్రభుత్వము చేయదు అని రాయబడి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు నువ్వు పాపం ఎందుకు చేస్తున్నావు? నువ్వు పాపిష్టి జీవితం ఎందుకు జీవిస్తున్నావు? పాపంలో ఎందుకున్నావు? పాపి అని చెప్తే ఎవడు మారడు, అందరూ పాపులే. కానీ ఎప్పుడైతే ఈ నీతి దానము, నువ్వు నీతిమంతుడు అని ఎప్పుడైతే నీ నోటితో చెప్పడం మొదలు పెడతావో పాపాన్ని జయిస్తావంట. నేను కృప కింద ఉన్నాను అని ఎప్పుడైతే నమ్ముతావో, కృపకే కానీ నేను ధర్మశాస్త్రమునకు లోనైన వాడు కాను అని ఎప్పుడైతే బాహాటంగా విశ్వసించి పలుకుతావో, పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. ఇది రాయబడి ఉన్నది. రక్త శాసనము. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో పాపాన్ని జయిస్తావు సహోదరి సహోదరుడు. హల్లెలూయా. యు విల్ ఓవర్కమ్ సిన్. పాపాన్ని జయించడము నీ ఉపవాసం వల్ల, దీనివల్ల దానివల్ల కాదు, దేవుని కృప వల్ల వస్తుంది, దేవుని నీతి వల్ల వస్తుంది. నువ్వు నమ్మాలి అంట ఇది. హల్లెలూయా. యు గాట్ టు బిలీవ్ ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. విశ్వసించి కనుక మాట్లాడుతుని అని పలకాలి అంట. ఆమెన్. అన్నా అంట నేను నీతిమంతుడు అని. నీ బలహీనత ఉంది, ఇప్పుడు ఉందేమో, ఉన్నప్పుడు కూడా నేను నీతిమంతుడు అనాలంట. బ్రదర్, నాలో బలహీనత ఉంది కదా అని. బలహీనతను జయించేలా చేసేది దేవుని నీతే. అందుకే దేవుని నీతిని దానంగా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, దానంగా ఎందుకు ఇచ్చాడు? అది గనక బలము లేనిదైతే దేవుడు ఇచ్చేవాడు కాదు. దేవుడు ఇచ్చాడు అంటే జయించేదే ఇస్తాడు కానీ పాపానికంటే గొప్పదే ఇస్తాడు కానీ పాపానికంటే తక్కువది ఇవ్వడు. ఆమెన్. దేవుడు ఏమైనా అది ఆయుధాలు అంట. అందుకే అంటాడు రోమా 5:17 మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యము నీతి దానము పొందువారు జీవము గలవారే మరి యేసుక్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదురు అంట. అంటే ఎవరైతే ఈ కృపా బాహుళ్యాన్ని నీతి దానం పొందుకోరో ఏలలేరంట. వారి మీద పాపం ఏలుతుందంట. కానీ ఎప్పుడైతే మనము పొందుకుంటామో, కృపా బాహుళ్యము నీతి దానం పొందుకుంటామో, ఏలుతామంట. ఈ లోకం మీద ఏలుతాం, ఈ పాపం మీద ఏలుతామంట. హల్లెలూయా. పాపం మీ మీద ఏలదు. పాపాన్ని జయిస్తామంట, పాపాన్ని ఓడగొడతామంట. అందుకే దేవుడు ఉట్టిగా రాయలే. పౌలు భక్తుడికి ఇచ్చిన ఈ దైవోక్తులు కనుక నిజంగా మన హృదయాల్లో రాసుకుంటే గనుక నీకు తిరుగుండదు. సోదరి ఇది రాయబడి ఉన్నది. నీ కోసము నా కోసమే రాయబడి ఉన్నది. దిస్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. అండ్ వెన్ గాడ్ గివ్స్ యూ సంథింగ్, ఈ గివ్స్ యూ నాట్ ఇన్ఫీరియర్ బట్ సుపీరియర్. ఆయన ఏదో సరే ఇచ్చిన తర్వాత అయినా ఈ లోకం నీ మీద జయిస్తుంది, ఇంకా ఏ చేయాలి అని కాదు. ఇది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే సుపీరియర్ వెపన్ అంట. దీని మించిన వెపన్ లేదు. విశ్వసించింది కనుక మాట్లాడితే మేము నీతిమంతుడని చెప్పాలంట. పొద్దున్న లేచి నీతిమంతుడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అనాలంట. ఇది మన మంచి ఒప్పుకోలు అంటే. ఈ మంచి ఒప్పుకోలు, ఇది పిచ్చి ఒప్పుకోలు, చెడ ఒప్పుకోలు ఏంటంటే మొదటి ఆదాం కింద ఉన్న ప్రతి ఒక్కటి అది మంచి ఒప్పుకోలు కాదంట. కానీ యేసయ్య వచ్చిన తర్వాత, అందుకే అంట ఇంగ్లీష్లో అంటాడు హీ ఫిల్లెత్ మై మౌత్ విత్ గుడ్ థింగ్స్ సో దట్ మై యూత్ ఈస్ రెన్యూడ్. మన నోరుని మంచితో నింపుతాడు. ఏంటి ఆ మంచి? గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. నేను నీతిమంతుడిని చెప్పడమే. ఆయన ప్రభు బలలో, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె ముక్కను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షను ఎప్పుడైతే తీసుకుంటావో మన యవ్వనాన్ని నూతన పరుస్తాడు. యు బికమ్ యంగర్ డే బై డే.
యు బికమ్ సూపర్ న్యాచురల్, యు బికమ్ సైన్ అండ్ వండర్. నీ లోకానికి నువ్వు వెలుగు, ఈ లోకానికి ఉప్పుగా ఉంటావంట, నువ్వు ఒక సూచనగా, ఒక అద్భుతంగా ఉంటావంట. ఎందుకు? అది మన బలం. ఏదో ఈ యొక్క హెల్దీ ఫుడ్, ఇది ఫుడ్ మన ఇది మంచి ఆరోగ్యానికి మంచిదని తింటారు, కానీ దానివల్ల రోగాలు రాకుండా ఎవడైనా ఉన్నాడా? చనిపోకుండా ఎవడైనా ఉన్నాడా? కానీ ఈయనంటాడు, మీ పితరుల అరణ్యంలో మన్నాను తిన్నాను. మన్నానుకు మించిన ఫుడ్ కాదు ఇది. ఆ దేవదూతలు తినే ఆహారం తింటే 40 సంవత్సరాలు వాడికి ఎటువంటి ఏం కాలేదంట. మనిషికి బట్టలు చినిగిపోలే, అవి నిస్సతో కాలే వాళ్ళకి. అటువంటి మన్నా వాడిని అంత బలం ఇచ్చిందంట. ఆ మన్నాలోనే అంత బలం ఉంటే ఈయనంటాడు, మీరు పితరుల అరణ్యంలో మన్నాను తినినను చనిపోయారు, దీని తినువాడు చావకుండాన్నట్లు పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే అంటాడు ఆయన. అంటే దానిలో తిన్నప్పుడల్లా నీకు ఒక బలం ఉంటుందంట, అది జీవం ఉంటుందంట. అది అందుకే రోజు వాళ్ళు రొట్టె విరుస్తూనే ఉన్నారంట. ఆ రొట్టె ఏంటంటే ప్రభు శరీరానికి సాదృశ్యము. అందుకే ప్రభు వల్ల పాలు పొందినప్పుడల్లా నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నిర్దోషిని, నిరపరాధిగా నిలవబెట్టాడు ఆయన. తండ్రి నిలవబెట్టాడు. దిస్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. ఇట్ ఈస్ నాట్ యువర్ ఫీలింగ్స్ ఎనీమోర్. నీ యొక్క శరీరం ఏం చెప్తుందో, నీ యొక్క పరిస్థితులు ఏం చెప్తున్నాయి కాదు, ఇది రాయబడి ఉంది. క్రీస్తునందున్న ప్రతి వ్యక్తి, అందుకే అంటాడు కొలస్సీ 1:19 ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునే వాళ్ళని తండ్రి అభిష్టమాయను. గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచను అంట. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు, నిన్ను పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా నిలవబెట్టాడు. ఈ రోజు మనము క్రీస్తునందు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనులమై ఉన్నామంట. ఇట్ ఈస్ ఫిక్స్డ్. మనకు బర్త్ ఫిక్స్ అయిపోయింది. ఈ రోజు నీ మైండ్ సెట్ అయిపోవాలి. నేను నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు. ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటానంట. చెప్తానంట, నాకు విరోధంగా రూపపడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఏ రోగం వచ్చినా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి యేసు నామములో అంటాడు. భయపడమంట. నీకు దేవుడు అంటాడు, నేను పిరికితనమైన ఆత్మను దయచేయాలి అంటాడు. గాడ్ హెస్ నాట్ గివెన్ యూ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్, లవ్ అండ్ సౌండ్ మైండ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈరోజు దేవుడు మనకి అధికారం ఇచ్చాడు సంఘానికి. నువ్వు తలై ఉన్నావు, నువ్వు శిరసయ్య. ఏసయ్య మన శిరస్సు అంట, మన ఏసయ్య దేహం, మన దేహం అంట. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులను ప్రభావం లయం చేసే అధికారం సంఘానికి ఇచ్చాడంట. నీ పాదాల కింద పెట్టాడంట, తొక్కాలంట. నేను నా పాదాల కింద ఉంది అని చెప్పంట. అది పవర్ఫుల్ అన్నది, పవర్లెస్. ఏసై వాడి పళ్ళు పీకాడంట. గర్జించు సింహం వలే ఉంది, కానీ వాడికి పళ్ళు లేవంట, గోళ్ళు లేవంట. ఏసై పీకబడేశాడంట. ఈరోజు వాడికి ఆ బలమే లేదు. కానీ ఈ రోజు అపవాది క్రియను లయము చేయడానికి దేవుడు అభిషేకించాడంట. నన్ను నీ పాదాల కింద పెట్టాడంట ఆయన. హల్లెలూయా. ఇది నమ్మంటాడు. గాడ్ వాంట్స్ యు టు బిలీవ్ దిస్, దట్ యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్ త్రూ క్రైస్ట్. క్రీస్తునందు అత్యధిక విజయం పొంది ఉన్నామంట. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ లోకమును జయించేది మన విశ్వాసమే. జయించడానికే పంపించాడు. ఈ లోకంలో ఏలడానికే పంపించాడు. పాపము నీ మీద ఏలడానికి కాదు, నువ్వు దాన్ని నాశనము చేయడానికి దేవుని అభిషేకించాడు. సోదరుల, ఒక్కసారి తిరిగి జన్మించిన మరుక్షణము నువ్వు దేవుని కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడివే. ఈ అబ్రహాము సంతానమై ఉన్నాం మనము. కాబట్టి ఈ లోకానికి వారసులము. ఈ లోకాన్ని మనము స్వాధీనపరచుకోవాలంట. హల్లెలూయా. ఎలా? మన నోటి ద్వారా. మనం రాజులైన యాజక సమూహం ఉన్నాము దేవునికి. ఈ భూమి మీద ఏలెదరు అంట. ఆయన ఏలడానికి పంపించాడు ఇక్కడికి మనల్ని. సోదరుడు, యు ఆర్ హియర్ టు డెస్టిన్ టు రూల్ అండ్ రెయిన్ ఇన్ లైఫ్. హల్లెలూయా. మ్యాన్, గాడ్ లవ్స్ యు టుడే. మనల్ని ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి బ్రదర్ మరి అంటే, ఈ లోకం దిస్ ఇస్ అ ఫాలెన్ వరల్డ్. వస్తాయి, కానీ వచ్చిన ఈ లోకంలో ఉన్నాం మనం. కానీ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండి. ఈ లోక సంబంధీకులం కాదంట. ఎందుకు? ఈ లోకంలో ఏమొచ్చినా వాటిని జయించేవాడు నీలో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఎల్లప్పుడూ గొప్పవాడే. నువ్వు గొప్పవాడివే. ఐ వాంట్ టు టెల్ యూ, నువ్వు గొప్పవాడు. చెప్పండి, నేను గొప్పవాడిని. ఎందుకు? నువ్వు ఎలా గొప్పవాడి? నాలో ఉన్నాడు ఆయన. నీలో ఉన్నాడు. రూఢిగా నమ్మమంటాడు ఆయన. నాలో ఉన్నాడు ఆయన. గాడ్ ఈజ్ దేర్ విత్ మీ. గాడ్ ఈజ్ దేర్ ఇన్ మీ. నాలో ఉన్నాడు ఆయన. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నాకు విరోధంగా రూపింపడిన ఏ ఆయుధము వర్ధిల్లదు.
వర్ధిల్లదు. హల్లెలూయా. ఆమేన్. ఏ తెగులు నీ గుడారం చెప్పాలి, ఏ తెగులు నా గుడారం సమీపించదు, అపాయం ఏమీ రానే రాదు. ఆయన దూతను ఆజ్ఞాపించాట, నీ పాదములు రాళ్ళకు తాకుండా ఆయన దూతల్ని పట్టుకుంటారంట. నేను నీ వైపు 1000 మంది పడి, నీ కుడి వైపు 10,000 మంది పడిన అపాయం నీ వద్దకు రాదు అంటాడు ఆయన. పలకాలి అంట, నీతిమంతుడు పలకాలంట. వీఆర్ ఎ కింగ్, వీ గాట్ టు డిక్లేర్ వాట్ గాడ్ సెడ్ అబౌట్ యూ. దేవుడు నీ పట్ల ఏం పలికాడో ఆ మాట పలకాలి అంట. ఆమేన్. గాడ్ లవ్స్ యూ డియర్. గాడ్ లవ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దీని మించిన వాక్యం లేదు. నువ్వు నీతిమంతుడివే. అందుకే నీతిమంతుడు 7 మార్లు పడినా, అంటే నీతిమంతుడు ఇంతకుముందు పాపంలో ఉన్నవాడు నీతిమంతుడు కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ యేసయ్యలో వచ్చిన తర్వాత నీతిమంతుడు. అప్పుడు నీతిమంతుడు 7 మార్లు పడినా నీతిమంతుడే అంట. ఎందుకు లేపుతా అంట? అది నీ స్థానం కాదు. లేపుతాంట, బలపరుస్తాడు, నిలవబెడతా అంట. పిల్లవాడు పుట్టిన తర్వాత ఒకేసారి పరిగెత్తాడంట, పడతా అంట, లేస్తాంట, పడతా. కానీ క్రైస్తవులమైన మనము ఒకసారి తిరిగి జన్మించిన తర్వాత పడతాం కొన్నిసార్లు, కానీ దేవుడు లేపుతాంట. అది నీ స్థానం కాదు. భయపడకు, ఆదరిస్తాడంట, బలపరుస్తాడంట, బలపరిచి నిలవబెడతాడు. కానీ నీ నోరు మాట అంట, నీతిమంతుడిని, క్రీస్తునందునే నీతిమంతుడిని, ఆయన రక్తం వల్ల నేను నీతిమంతుడు అంటూనే ఉన్నాంట. ఆ మాట మార్చకూడదు. పలుకుతూనే ఉండాలి. ఒకరోజు జయించేస్తాడు సునాయాసంగా. ఆమేన్. గాడ్, దేవుడు మనకి శక్తి ఇచ్చేవాడు దేవుడు. అందుకే ఐ విల్ సే ఆఫ్ ద లార్డ్, హీస్ మై రెఫ్యూజ్ అండ్ మై ఫోర్ట్రెస్ మై గాడ్. యెహోవాయే నా బలము. నీ బలం లేదు, మనిషికి బలం లేదు, కానీ యెహోవాయే, యేసయ్యే నా బలం ఈరోజు. ఆయన నీతి దానమే నా బలం ఈరోజు. ఆమేన్. ఆయన కృపయే నా బలం. అందుకే పౌలు భక్తుడితో అంటాడు, దేవా ఈ ముళ్ళు తీసేయి, ముమ్మారు వేడుకుంటాడు, నా కృప నీకు చాలును అంటాడు. ఆయన కృపలోనే బలం ఉన్నది. ఆమేన్. ఆయన కృపలోనే బలం ఉన్నది. సహోదరి దేవుడు ఆయన కృపా బాహుల్యము మనందరి మీద కుమ్మరించునుగాక. మనందరి మీద ఆయన కుమ్మరించి నిన్ను సాధనంగా వాడుకొని అపవాది క్రియలను లయము చేయునుగాక. నిన్ను ఈ లోకానికి వెలుగు అన్నాడు. అంతే, నువ్వు వెలుగే. ఈ లోక ఎక్కడికెళ్ళా వెలుగే. అంధకారము పారిపోవునుగాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే అక్కడికి అంధకారం పారిపోవునుగాక. నజరేయుడైన యేసు నామములో మేమందరినీ దీవిస్తున్నాను. కెన్ ఐ ప్రే ఫర్ యు రైట్ నౌ? ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సండే ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క సోదరిని దీవించి ఆశీర్వదిస్తున్నా. వారి ఎముకలలో మీ యొక్క అభిషేకం ప్రవహించును గాక. నరములలో ప్రభువా మీ రక్తము ప్రవహించును గాక. వారి శరీరము మీ శరీరంగా మార్చబడును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మేము మీ బల్లలో పాలు పొందుతామో ప్రభువా, మీరు మాలో, మేము మీలో నివసిస్తామని రాయబడింది. కాబట్టి ప్రభు, మీ మాట చొప్పున మాకు జరుగును గాక. ప్రభు, వీరందరి కోసం ప్రార్థన చేస్తుండగా ప్రభు, ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తి యొక్క ప్రభావం ఇప్పుడే నశించిపోవును గాక. ప్రతి ఒక్క రోగిని దీవిస్తున్నా, ఇప్పుడే వారికి ఆరోగ్యం ప్రకటిస్తున్నా. కరోనా వైరస్ ని గద్దిస్తున్నాను నాజరేస్తు నామములో. ప్రతి ఒక్క ఆ సూక్ష్మజీవులు, ఆ కరోనా వైరస్ లో వచ్చిన సూక్ష్మజీవులన్నీ ఇప్పుడే నశించిపోవును గాక. ప్రభా, మమ్మల్ని ప్రభా ఈ లోకానికి వెలుగుగా చేస్తున్నారు ప్రభా. కాబట్టి ప్రభా, కరోనా వైరస్ మా దగ్గర నుంచి దూరమైపోవును గాక. అది వచ్చి నశించిపోవును గాక. మమ్మల్ని ముడితే చనిపోవును గాక యేసు నామములో. వాటి యొక్క ప్రభావం ఏం మాత్రం మా మీద ఉండకూడదు గాక. ప్రభా, మీరు అన్నారు ప్రభా, శత్రు బలమంతటి మీద అధికారం అది ఏ మాత్రం మిమ్మల్ని హాని చేయదు అని రాయబడింది. మీ మాట చొప్పున మాకు జరుగును గాక. అది ఏ మాత్రం హాని చేయకుండా ప్రభా అదే నశించిపోవును గాక అని ప్రకటిస్తూ ప్రభా, ఎవరికైనా క్యాన్సర్, కంట గడ్డలు ఇప్పుడే మటు మాయమైపోవును గాక. గుడ్డివారు చూచును గాక, మూగవారు మాట్లాడును గాక, చెవిటి వారు విందును గాక అని ప్రకటిస్తున్నారు. ఎముకలకు సత్తువ కలుగును గాక. చర్మ వ్యాధి తొలగిపోవును గాక. రక్తంలో ఉన్న ప్రతి వ్యాధి తొలగిపోవును గాక. ఎయిడ్స్ వ్యాధి తొలగిపోవును గాక. కరోనా వైరస్ తొలగిపోవును గాక నామములో. డయాబెటీస్ విడిచిపోవును గాక యేసునామములో. మీకు ఆరోగ్యము కలుగును గాక. పక్షవాయువు విడిచిపోవును గాక. మీ యొక్క లివర్ నూతనపరచబడును గాక. మీ కిడ్నీస్ నూతనపరచబడును గాక. మీ హార్ట్ లో ప్రతి బ్లాక్ క్లియర్ అయిపోవును గాక. ఆయన యేసే రక్తం ప్రవహించును గాక. తల నుండి అరికాల వరకు మీ ఏ రోగం అయితే పలకలేదు ఆ రోగాలన్నీ నిన్ను విడిచిపోవును గాక. పిల్లలు లేని వారికి వచ్చే సంవత్సరం ఈ నాటికల్లా గర్భ ఫలము కలుగును గాక. పెళ్లి కాని వారికి 6 నెలల్లో మంచి భర్త, మంచి భార్య దొరుకును గాక. మీ అప్పు తీర్చబడును గాక. మీకు సమృద్ధి కలుగును గాక అని ప్రకటిస్తూ నజరేయుడైన యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమెన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఆమెన్. ప్రభు బలలో పాలు పొందాము. సో ఐ వాంట్ యు టు పార్టేక్. మీ దగ్గర ఏమైనా ఉంటే బ్రెడ్ కానీ ఏమైనా తినడానికి ఏమున్నా, సో
ఎందుకంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం అంటారు మనం. ఎందుకంటే వెన్ వీ గ్యాదర్ టుగెదర్ వీ హ్యావ్ టు రిమెంబర్ జీసస్. దిస్ ఇస్ వాట్ ఆయన మన శత్రువుల ఎదుట బల్ల సిద్ధం చేస్తారంట. ఆమెన్. ఎందుకంటే ఈ పరిస్థితి కొన్ని అపవాదం చేసిన పరిస్థితులు ఉండొచ్చు, కానీ దానికి పరిష్కారము ఆయన శరీరము, ఆయన రక్తము. ఆమెన్. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. మేము ఈ బల్లలో మీరిచ్చే బల్లలో పాలు పొందుతుండగా ప్రభు, ఆ రోజు రాత్రి ప్రభు, రాత్రి వేళ అంటే పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ డార్క్నెస్, వారికి ప్రభు వల్ల అవసరం ప్రభు, మా అందరికీ అవసరం ప్రభు. ఈ ప్రపంచం కరోనా వైరస్లో వెళ్తుండగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామయ్యా. మమ్మల్ని వెలుగుగా చేశారు ప్రభా. ప్రతి ఒక్క అంధకారం మాకు దూరం అయిపోవును గాక అని ప్రకటిస్తున్నాం ప్రభా. 1 Peter 2:24 ప్రకారం ప్రభా, మీరే ప్రభా మీ శరీరమందు మా పాపములను మానవ మీద మోసుకొని మేము పాపం విషయమై మృతులుగాను నీతి విషయమై సజీవులుగాను చేసి ప్రభా, మీరు పొందిన గాయం చేత మీరు స్వస్థత నొందితిరి అని రాయబడింది ప్రభా. మేము ఆరోగ్యవంతులు మనం ప్రకటిస్తున్నాం ప్రభా. ప్రభు శరీరం అని వివేచిస్తున్నాం ప్రభా. ప్రభు శరీరం వివేచింపక తిని తాగువాడు శిక్షా విధికే కలుగుటకే తాగుతున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులు, రోగులు చాలా మంది నిద్రిస్తున్నారు అన్నారు ప్రభా. కానీ ప్రభా, ప్రభు శరీరం అని వివేచింపక తాగిన వాడికి బలహీనత, రోగము నిద్రించుతున్నారు. కానీ ప్రభా, మేము దీన్ని మీ శరీరాన్ని ప్రభా డిసర్నింగ్ లార్డ్ గాడ్ వివేచిస్తున్నాం ప్రభా. ఆ రోజు అన్నారు ప్రభా, మీ పితరుల అరణ్యంలో మన్నాను తిన్న చనిపోయి దీన్ని తినువాడు చావకుండాట్లు పరలోకం దిగి వచ్చిన జీవాహారం నేనే. ప్రభా వివేచిస్తున్నా ప్రభా, ఈ జీవాహారం ఎవరిదో కాదు, యేసయ్యదే. ఆయన నలగొట్టబడ్డాడు ప్రభా. హీ వాజ్ wounded for our transgression, he was bruised for our iniquity, the chastisement for our peace fell upon him, by whose stripes we were healed ప్రభా. నలగొట్టబడ్డాడు ప్రభా. ప్రభా మా మీద రావాల్సిన మా సమాధానార్థమైన శిక్ష మీ మీద పడు, మీరు పొందిన గాంచ మేము స్వస్థత నొందితిమి అని రాయబడింది ప్రభా. నిశ్చయంగా మీరు మా రోగాలు భరించారు ప్రభా, ఇవన్నీ వ్యసనాలు వహించారు ప్రభా, అన్ని చేశారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ శరీరానికి సాదృశ్యమై రొట్టెముక్కలో పాలు పొందుతున్నాం ప్రభా. సిలువలో వచ్చిన ప్రతి ఒక్క మేలు మేము అనుభవించదుము గాక యేసు నామములో. మీ మరణాన్ని ప్రచురిస్తున్నామయ్యా, తద్వారా మేము జీవించడానికి ప్రభా యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెముక్కలో పాలు పొందాం. ఆమేన్. అదే రోజు రాత్రి ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ పాపముల కొరకు చిందింపబడిన నా నూతన నిబంధన రక్తము అన్నారు యేసయ్య. అవును ప్రభా, మీ రక్తం వల్ల ప్రభా మేము విమోచింపబడి ఉన్నాం ప్రభా తండ్రి నాయన. మీ రక్తంలో జీవం ఉంది అన్నారు ప్రభా. మేము మీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షలు పాలు పొందడం మీ జీవం మాలో ప్రవహిస్తుంది ప్రభా. మేము గొర్రె పిల్ల రక్తం యొక్కయు మేము ఇచ్చి నోటి సాక్ష్యం వల్ల అపవాదిని జయించి ఉన్నాం తండ్రి నాయన. అదే కాకుండా తండ్రి ప్రభా, ఈ రక్తం వలన రోమా 5:9 కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అన్నారు ప్రభా. కాబట్టి ప్రభా, మేము నీతిమంతులం అని ప్రకటిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క ఉగ్రత మా దగ్గర దూరం అయిపోవును గాక నజరేయుని నామములో. అదే కాకుండా తండ్రి నాయన, ఈ రక్తం వల్ల వచ్చిన ప్రతి ఆశీర్వాదం మేము అనుభవించదుము గాక. నీతిమంతుల మీద ఉంచబడిన ప్రతి ఒక్క ఆశీర్వాదం ఇప్పుడే వచ్చింది కాక. అవును ప్రభా, ఇది కూడా రాయబడింది, పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడింది ప్రభా. ఇప్పుడు రిలీజ్ అయిపోవాలి యేసు నామములో. ప్రతి ఒక్క నీతిమంతుడు అవి అనుభవించును గాక. ఆ రోజు ప్రభా ఐగుప్తుని వారు వస్తుండగా బయటికి వెళ్తుండగా ప్రభా వారు కుళ్ళగొట్టారు ప్రభా. ఐగుప్తుల్ని కుళ్ళగొట్టారు. అలానే ప్రభా మీరు మీ మాట చెప్పున మాకు జరుగును గాక. ప్రతి ఒక్కడు ప్రభా సమృద్ధితో నింపబడును గాక అని ప్రకటిస్తూ మేము క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉన్నాం ప్రకటిస్తున్నాం. నూతన శరీరము, నూతన ఆత్మ, నూతనమైన మనసు కలిగి ఉన్నామని ప్రకటిస్తూ ఈ రక్తం వల్ల యేసు నామములో మేము పాలు పొందుతున్నాము తండ్రి. ఆమేన్. Yes, sir. Thank you. Hallelujah. You just have to believe. God has done great things for us. దేవుడు మన కోసం గొప్ప కార్యాలు. This is just a beginning. ఈ రోజు నుంచి నీ జీవితం మునుపటి వల్లే ఉండనే ఉన్నది. ఇంకా ఎవరైనా ఉన్నారా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో? మీరు అనుకుంటారేమో నేను పరిశుద్ధంగా జీవించి నేను అప్పుడు యేసయ్యకి అవకాశం ఇస్తాను. అంత బలము ఏ మనిషికి లేదు. అందుకే యేసయ్య అంటాడు, నమ్మి బాప్టిజం పొందువాడు రక్షింపబడును. నమ్మిన వాడే. ఒకవేళ నీలో పరిశుద్ధంగా జీవించే బలం ఉంటే గనక నువ్వు బాప్టిజం అవసరం లేదు, యేసు ప్రభు కూడా అవసరం లేదు. కానీ నాకు కావాలి అనుకుంటే మొట్టమొదటిసారి నాకు కావాలి అనుకున్నవారు ఈ ప్రార్థన చేయండి. ప్రియమైన యేసు,
నా పాపముల కొరకు మీరు చనిపోయినందుకు మీకు వందనాలు. నేను నమ్ముతున్నా యేసు మీరు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచే ఉన్నారు అని నమ్ముతున్నా. యేసయ్యా ఇప్పుడు మా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి, నా జీవితానికి ప్రభువుగా ఉండండి. ఆమెన్, ఆమెన్. వెల్కమ్ టు గాడ్స్ ఫ్యామిలీ. నువ్వు నీతిమంతుడు ఈ రోజు నుంచి. ఆమెన్. ఎందుకంటే నీతి దానమే అది దేవుడు నీకు ఇచ్చాడు. విశ్వసించువాడు యేసుక్రీస్తుని అందలి విశ్వాసం మూలమైనదే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని రాయబడింది. నువ్వు దేవుని నీతి నమ్మిన మరుక్షణం నువ్వు నీతిమంతుడివే. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. నీతిమంతుడివే. దేవుడు నీకు నీ కుటుంబానికి సదాకాలము తోడై ఉండును గాక. ఎందుకంటే ఉంటా అన్నాడు కాబట్టి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను విడువను ఎడబాయను, యుగ సమాప్తి వరకు నేను నీతో తోడై ఉన్నా అన్నాడు. విశ్వసించిన ప్రతి వారితో తోడై ఉన్నాను అన్నాడు. మీతో ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమెన్. God bless you. See you next Sunday with more powerful word in Jesus' name. Amen. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. హిమాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాము. అందరము చెప్దామా, నేను నీతిమంతుడను, క్రీస్తు రక్తము ద్వారా ఉచితముగా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. హల్లెలూయా. చెప్దాం, ఇంకో మాట చెప్దాం. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకి స్తుతి కలుగును గాక. మరలా సాయంత్రం 6 గంటలకు ఆరాధనలో అందరం కలుసుకుందాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. షలోం, షలోం.